వాట్ ఇఫ్ కోవిడ్ కమ్స్ అగైన్? కోవిడ్ పేషెంట్ ఉన్నాడంటే కిలోమీటర్ వరకు మనిషి కనిపించేవాడు కాదు. సో లిటరలీ ఐవ్ సీన్ కోవిడ్ పేషెంట్స్ వాక్ ఇన్ టు ద స్టోర్. నా దగ్గరికి సమ్ డెడ్లీ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ వస్తుంటారు. ప్రిస్క్రిప్షన్ పైన నీకు మెడిసిన్ ఇవ్వట్లేదు, నీ మెడిసిన్ అమ్మాలి కాబట్టి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ఐ లిటరలీ డోంట్ వాంట్ టు సెల్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు చిల్డ్రన్. ఇట్లా 10 minutesలో నేను మీకు వితౌట్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ చెప్పిస్తాను. ఆ చంద్రముఖి సినిమాలో ఇట్లా పేపర్ వేసేసి నోట్లు వేసుకుని పడుకోరంటే నిద్ర వచ్చేస్తే అనగానే ఇట్లా పడిపోతాడు చూడు. ఇంకోటి కోవిడ్ కంటే డేంజరస్ థింగ్ ఒకటి నెక్స్ట్ ఇండియాలో వస్తుందని తెలుసా? ఒక ఇండియా కోసం వరల్డ్ ఎందుకు కొత్త యాంటీబయాటిక్ తయారు చేస్తుంది? ఈజ్ ఇట్ అ ప్రాఫిటబుల్ బిజినెస్ ఆర్ సేఫ్టీ అంటాడా స్టే ఫ్రీ అంటాడా తెలియదు మనకి. వాడు నా దగ్గరికి ప్రాబ్లం తీసుకొచ్చిండు, వాడు ఏదో కొనుక్కోవడానికి రాలేదు. ఐ డోంట్ యూస్ టాబ్లెట్స్. వీ డోంట్ జస్ట్ సెల్ మెడిసిన్స్. ఇట్స్ నాట్ అ షాప్, ఇట్స్ అ రెస్క్యూ ప్లేస్. ఎంఆర్పి పైన మీ మార్జిన్ ఎంత ఉంటుంది నేను అడగాను అట్లా. లేదు నేను చెప్తా, నేను క్లియర్గా చెప్తాను. మనకి ఎప్పుడైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది హాస్పిటల్ కాదు, ఒక ఫార్మసీ స్టోర్. ఇవాళ ఐ హ్యావ్ మై ఫ్రెండ్ రోహిత్ who has running this pharmacy store for more than 7-8 years. So hi Rohit. Hi. Yeah, నీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ ఫార్మసీ అని చెప్తా. ఓకే, సో నేను ఇట్స్ యాక్చువల్లీ డ్రామాటికల్ స్టోరీ. కోవిడ్ తర్వాత నేను ఇండియాకి రావాల్సి వచ్చింది. ఐ వాజ్ లివింగ్ ఇన్ సిడ్నీ ఫర్ 7 years. మాస్టర్స్ కోసం అక్కడ వెళ్ళాను. ఓకే. యూనివర్సిటీ సదర్న్ క్వీన్స్లాండ్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్ చేశాను. దెన్ ఐ గాట్ ఇన్ టు అ జాబ్. కోవిడ్ ఒక యూటర్న్ తీసుకుంది అనమాట. సో అక్కడ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. సో యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ బిజినెస్, రైట్? సో ఎవ్రీ డే కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మై డాడ్ వాజ్ లిటరలీ ఇన్ అ వార్ జోన్. ఇది మా ఫ్యామిలీ బిజినెస్, రైట్? సో ఎవ్రీ డే ఐ యూస్ టు లిసన్ టు పీపుల్. కోవిడ్ వల్ల ఈ మెడికల్ షాప్ పర్సన్ హాస్పిటలైజ్ అయ్యాడు, ఆ మెడికల్ షాప్ అతను హాస్పిటలైజ్ అయ్యాడని. ట్రూ. ఐ బీన్ లిసనింగ్ లిటరలీ సో స్కేర్డ్ బ్రో. ఎంత అంటే నేను వచ్చేసి ఒక 6 months ఉండి వెళ్ళాను ఇండియాకి అని ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుండే. దెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. నాకు ఆ వాల్యూస్ దే డి నాట్ సిట్ దేర్ ప్రాపర్లీ. ఐ థాట్ ఇండియా వెళ్ళిపోదాము, పేరెంట్స్ తోటి ఉందాము. ఐ థింక్ ఆ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో పేరెంట్స్ తోటి ఉంటాము. ఎగ్జాక్ట్లీ అట్ ద టైమ్ ఆఫ్ 2020 కోవిడ్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి. పీక్ ఇస్ ఐ థింక్ ఇట్స్ సెకండ్ వేవ్లో. అక్కడి నుంచి ఏంటో తెలియదు. అంటే చిన్నప్పటి నుంచి షాప్కి వెళ్ళేవాడిని, మందులు అమ్మే వాళ్ళని తెలుసు. చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడిని షాప్. మాది 1991లో, అంటే నేను పుట్టక ముందే మా నాన్న బిజినెస్లోకి వచ్చాడు. ఓకే. సో ఇంక అప్పటి నుంచి వెళ్ళేవాడిని, చూసేవాడిని. కానీ చిన్నప్పుడు మన మెంటాలిటీ ఏముండేది, అరే మందులు అమ్ముతున్నా డబ్బులు వచ్చేస్తున్నాయి. సో దాని వెనక ఏముండేది మనకు తెలియదు. బిగ్ టైమ్ బిజినెస్ ఆ టైంలో. అంటే ఆ ఏరియాలో లిటరలీ ఫార్మసీస్ లేవు. అంటే 35 years బ్యాక్ యూ కాంట్ ఇమాజిన్ థింగ్స్ హ్యాపెనింగ్ దట్ మచ్. ట్రూ. మనం ఉన్న ఏరియా కూడా అలాంటిది. అవునవును, రైట్. బిగ్ టైమ్ దే వర్ డూయింగ్ వెల్ ఎట్ దట్ టైమ్. సో అక్కడ కోవిడ్లో యూ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్, టుక్ అ ఫ్లైట్, కేమ్ బ్యాక్ టు ఇండియా. సడన్ గా చూస్తే ఏం లేదు, 6 o'clockకి షాప్స్ బంద్ అంట. ఒక 2 days మా ఇంట్లో వాళ్ళు నన్ను క్వారంటైన్ చేశారు. వాళ్ళ సేఫ్టీ కోసం క్వారంటైన్ చేశారు. మా నాన్న మాత్రం క్వారంటైన్ అవ్వట్లేదు, డైలీ కోవిడ్ పేషెంట్స్ ని చూస్తున్నాడు. నాకు కొంచెం వేడిగా అనిపించింది. అలాగే అవ్వలేకపోయాను, వాళ్ళతో మాట్లాడలేకపోయాను, తీసుకెళ్ళి నన్ను పైన పడేశారు ఒక 2 రోజులు. సో దెన్ ఫైన్. అంతా వియర్డ్గా ఉండే, ఎందుకంటే 6 o'clockకి బంద్ అయిపోయాయి షాప్స్ అన్నీ. అంటే మేము ఓన్లీ మెడికల్ షాప్స్కి ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉండేది, వేరే షాప్స్కి ఓపెన్ చేయడానికి లేదు. బట్ ఇది కూడా 6 o'clockకి క్లోజ్ అన్నట్టు అన్నారు. బట్ లేటర్ ఆల్ నేను వచ్చిన తర్వాత ఒక 1 weekకి దే సెట్ 10 o'clock వరకు ఉంచచ్చు, మెడికల్ కాబట్టి, ఫార్మసీ కాబట్టి. అంటే నేను లిటరలీ ఎంత షేక్ అయ్యానంటే, ఆస్ట్రేలియాలో హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉండేదంటే, ఏదన్నా చిన్న డిసీజ్ ఉన్నా కానీ వాళ్ళు దాన్ని చాలా జూమ్ చేసి చూపించేవాళ్ళనమాట. అంటే అంత కన్సర్న్ చూపించేవాళ్ళు. వాళ్ళకి హ్యూమన్ రిలేషన్షిప్ అలా ఉండేదన్నమాట. కోవిడ్ పేషెంట్ ఉన్నాడంటే కిలోమీటర్ వరకు మనిషి కనిపించేవాడు కాదు, ఆ చుట్టూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో లిటరలీ ఐ హావ్ సీన్ కోవిడ్ పేషెంట్స్ వాక్ ఇన్ టు ద స్టోర్. నేను చెప్పా డాడీకి వద్దు లోపలికి రానియద్దని చెప్పి. ఫస్ట్ మాది షాప్ చూసుంటారు కదా, లోపలికి రావచ్చు. సో నేను చెప్పాను బయట పెడదాం ఒక కౌంటర్, లెట్ దెమ్ స్టాండ్ అవుట్ సైడ్, విల్ హ్యావ్ అ గ్లాస్. ఓకే, సో అక్కడి నుంచి బిజినెస్ ఆపరేట్ చేద్దాం. ఓకే, యూ సజెస్టెడ్ దట్. యా అంటే అప్పటితో దాని తర్వాత కొంచెం సేఫ్ అనిపించింది. దాని తర్వాత లేటర్ స్టేజెస్లో థర్డ్ వేవ్లో ఐ ఆస్క్ పీపుల్ టు కమ్ ఇన్, బట్ నేను ఒక షీట్ నేనే కౌంటర్కి ఒక షీట్ వేసుకున్నా ముందు. ఓకే. సో ఎందుకంటే ఆ టైంలో ఏమైందంటే, ఇఫ్ పీపుల్ వాక్ ఇన్, చుట్టూ ఉన్న స్టఫ్ ఏదైతే ఉంటుందో అవి సేల్ అవుతాయి.
రైట్, లైక్ టూత్ పేస్ట్, బ్రషెస్, జనరల్ ఐటమ్ కూడా అమ్ముతాం. జనరల్ ఐటమ్స్ నాది మొత్తం జనరల్ ఐటమ్ మొత్తం ఎక్స్పైర్ అయిపోయింది ఆ పీరియడ్లో. లాస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ పీపుల్ థింక్ అరే మెడికల్ షాప్ వాళ్ళు మస్తు పైసలు సంపాదించారు అవి కోవిడ్లో అనుకుంటారు. చాలా లాసులు కూడా చూసారు, చాలా రిస్క్ చేశారు ఆ టైంలో. చాలా మంది చాలా రిస్క్ చేశారు. వాట్ ఈస్ మోర్ దెన్ లైఫ్? యా ఆఫ్ కోర్స్ కదా, ఆఫ్ కోర్స్. యా ఎవ్రీ బిజినెస్ మ్యాన్కి ఒక హై టైం ఉంటుంది, రైట్? వాట్ అబౌట్ యువర్ ఎంప్లాయీస్? యా దే వర్ గుడ్. మంచి బాగా సపోర్ట్ వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు, వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. గ్రేట్. ఇన్సెంటివైజ్ చేసేవాడు మా డాడీ ఆ టైంలో, బికాస్ దే ఆర్ పుట్టింగ్ ఆన్ ఎక్స్ట్రా అవర్స్, రైట్? ట్రూ. యా చాలా బాగా సపోర్ట్ యూ చేశారు. ఆల్సో వర్ దేర్ ఇన్ ద స్టోర్ ఆ కోవిడ్ టైంలో? యా ఫస్ట్ వేవ్లో లేను, బట్ ఐ హర్డ్ ఫస్ట్ వేవ్ చాలా డ్రమాటిక్గా ఉండేదని. ఐ యూస్ టు లిసన్ టు లాట్ ఆఫ్ ఎవరికేం తెలియదు కదా ఏం జరుగుతుందో. ఏం తెలియదు అసలు, ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఏం చెప్పినా అదే కరెక్ట్ అనుకుంటున్నారు. ఏది పడితే అది వీల్ చేస్తున్నారు జనాలు. ఏది వీల్ చేసినా కోవిడ్ తగ్గిపోద్ది అనుకుంటున్నారు. ట్రూ. జనాలకి లిటరల్లీ తెలియదు ఇప్పటి వరకు వైరస్కి డ్రగ్స్ లేవని. ఓకే, కామన్ కోల్డ్ కూడా వైరసే, రైట్? ట్రూ. సో ఇప్పటి వరకు వైరస్కి డ్రగ్స్ లేవు. సో హౌ డు యూ సీ దిస్ కోవిడ్ వ్యాక్సిన్ అండ్ కోవిడ్ షీల్డ్? కోవాక్సిన్ కూడా ఒక ఎక్స్పెరిమెంటే. ఎనీథింగ్ దట్స్ బికాస్ ఆఫ్ దట్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయంట. అది ఎంతవరకు అంటే నేను డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కేస్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేను. ఓకే, బట్ ఐ హావ్ సీన్ పేషెంట్స్ కమింగ్ ఇన్. నాకు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని చూస్తుంటా కదా, నాకు లిటరల్లీ అంత నిజంగా చేంజ్ ఏం కనపడలేదు. ఓకే, బికాస్ ద పీపుల్ ఏజ్, రైట్? సో అక్కడి నుంచి ఇక్కడ 5 years అయింది. సో వాడికి లైట్గా ఏదైనా డయాబెటీస్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ అరే నేను వ్యాక్సిన్ వేసుకున్న దానివల్ల దానికి లింక్ చేస్తారు. ఎందుకంటే మనం ఏం చేయలేనప్పుడు దీని మీద నేసేయాలి. అప్పుడే సాటిస్ఫై అయితే నిద్రపోతాం, లేకపోతే కష్టం. అది నాకు అర్థమైపోయింది, హ్యూమన్ మెంటాలిటీ అది. సో దట్స్ హౌ యు సే కోవిడ్ వ్యాక్సిన్. అంటే ఇట్ వర్క్డ్, పని చేసింది కాబట్టి. కోవిడ్ నాకు వచ్చింది, పాజిటివ్ టెస్ట్ అయ్యా నేను. ఓకే, సో 3rd wave లో అనుకుంటా ఐ గాట్ మ్యారీడ్ ఆ టైంకి. ఆఫ్టర్ కోవిడ్ యూ గాట్ మ్యారీడ్? అంటే 2nd కి 3rd కి మధ్యలో వచ్చింది, కానీ నాకేం సిమ్టమ్స్ ఏం లేవు. కానీ వచ్చింది పాజిటివ్ వచ్చింది. సిమ్టమ్స్ ఏం లేవు. నేను క్వారంటైన్ అయ్యాను. వైఫ్ నాతో ఉంది కాబట్టి తను కూడా హ్యాపీ క్వారంటైన్ అయింది నాతోటి. తనకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇద్దరికి కూడా ఏం సిమ్టమ్స్ లేవు. బట్ స్టిల్ అట్లీస్ట్ ఒక వీక్ అదే రూమ్లో అదే హౌస్లో ఇద్దరం. 2 questions on this COVID. One question is, what made you realize in this COVID? Seeing patients, కోవిడ్ వాళ్ళని చూసేవాడు కదా, వాట్ మేడ్ యూ రియలైజ్ అబౌట్ లైఫ్? అంటే నువ్వు దాని నుంచి ఏం నేర్చుకున్నావు? వాట్ కోవిడ్ టాట్ యూ సీయింగ్ పేషెంట్స్ అండ్ ఆల్? ఏముంది, గట్టిగా ఎవడన్నా తుమ్మినా కానీ చచ్చిపోవచ్చు. సో చిన్న లైఫ్ ఇది, రైట్? నా దగ్గరికి లిటరలీ సమ్ డెడ్లీ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ వస్తుంటారు, రైట్? టీబీ పేషెంట్స్, సో మెనీ టీబీ పేషెంట్స్. అది నార్మల్ దగ్గో తెలియదు, టీబీ ఉన్న పేషెంట్ కౌంటర్ పైన ఉంటుంది. యూ కాంట్ కీప్ వైపింగ్ ద కౌంటర్ ఆల్ ద టైమ్. తుడుస్తూ ఉండలేవు. డోంట్ నో వాట్. నాకు పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో. సో నీకు అది అటాక్ అయినప్పుడే తెలుస్తుంది. సో ఆ స్టేజ్ని దాటేశాను, డెత్ అన్న స్టేజ్ని దాటేశాను. వచ్చేది ఉంటే వచ్చేస్తుంది, నువ్వు ఏమైనా చేసుకో. నువ్వు దాని వెనుక తిరిగితే చచ్చిపోతా తిరిగితే ఇంకా నీకు లైఫ్ మొత్తం ఇంకా అదే ఉంటుంది. ఇంకా భయంతోనే బతకాలి. దాన్ని పోతే పోయినాం అంతే. బీ రెడీ అంతే రెడీ ఉండాలి. యాక్సెప్ట్ ఇట్ అంతే. సెకండ్ క్వశ్చన్ ఇస్, వాట్ ఇఫ్ కోవిడ్ కమ్స్ అగైన్? అలాంటిది లాక్డౌన్ ఈసారి వచ్చినంత స్ట్రిక్ట్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 2 times గవర్నమెంట్ బాగా ఎక్స్పెరిమెంట్ చేసింది ఏం చేయాలన్నది. సో బేసికల్ ఏం లేదు, రావాలి, మనం ఇమ్యూనిటీ గ్యాదర్ చేసుకోవాలి, మన బాడీయే ఫైట్ చేయాలి. దర్ ఇస్ నో ఎక్స్టర్నల్ మెడిసిన్. బయట నుంచి ఒక మెడిసిన్ వచ్చి దానికి క్యూర్ లేదు. సో కోవిడ్ టైంలో కూడా ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ ఎలాంటి అంటే, సో మన హెల్త్ని సెట్ చేసి మనం స్ట్రాంగ్ అవ్వడానికి ఇచ్చిన మెడిసిన్స్ అవన్నీ. ఇట్స్ నథింగ్ న్యూ. అవన్నీ పాత మెడిసిన్సే. కొత్త డిసీజ్కి కొత్త మెడిసిన్స్ ఉండాలి కదా. ట్రూ. సో సేమ్ ఫార్ములాస్ ఫర్ ఎవ్రీ సేమ్ థింగ్. సో దే వర్ ఓన్లీ ట్రీటింగ్ ఏంటిది ఇమ్యూనిటీని ట్రీట్ చేస్తున్నారు వాళ్ళంతే. సో దే వర్ ఎక్స్పెక్టింగ్ ద బాడీ టు ఫైట్ ఇట్ అవుట్. సో మన బాడీ చాలా కేపబుల్. చాలా డిసీజెస్ని దాని అంతా అదే క్యూర్ చేసుకుంటుంది. నాకు తెలిసింది ఈ లాస్ట్ 7 years వాట్ ఎవర్ ఐవ్ సీన్. సో అన్ని 100 ప్రిస్క్రిప్షన్స్ చూస్తాను నేను. సో డాక్టర్ కంటే ఎక్కువ నాకే తెలుస్తుంది ఈ పేషెంట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అంటే, సో ఐ నో వీడికి క్యూర్ అవ్వలేదు కాబట్టి. రైట్, ఇంకొక డాక్టర్ని చూసాడంటే ఈ డాక్టర్కి అర్థం కాలేదని. ఓకే, యూ ఆల్సో సీ దట్ లిటరలీ లైక్ ఎవ్రీ ప్రిస్క్రిప్షన్. కరెక్ట్. సో నాకు కేస్ స్టడీలు ఎక్కువ తెలుసు. సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, నేను మాట్లాడతాను.
సరే మన కేస్ స్టడీ వచ్చినప్పుడు నేను కేస్ స్టడీ చేస్తాను, మిగతా అంతా బిజినెస్ పక్కన వదిలేస్తుండే, నాకు వర్కర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వదిలేస్తాను. సో నేను మాట్లాడతాను, కస్టమర్స్తో మాట్లాడతాను, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. సో లాస్ట్ 5-6 yearsలో ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో హెల్త్ పరంగా. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఐ కీప్ అ రికార్డ్. అడుగుతాను, మాట్లాడతాను, ఎలా ఉంది అంకుల్, ఎలా ఉంది అంటే, ఎలా జరుగుతుంది. నాకు అంటే అది న్యాచురల్గా వచ్చింది. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వెన్ ఐ డూ దిస్ పీపుల్ కీప్ కమింగ్ బ్యాక్ టు మీ, రైట్. దట్ నాకు తెలియదు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అనేది, రైట్. వాళ్ళు ఒక ఎమోషనల్ బాండ్ పెట్టుకుంటారు. సరే అరే మనోడే పోయి కలిసేసి వద్దాం, మాట్లాడదాం, మందులు తీసుకుందాం. మందులు ఒక పాయింట్, చాలా మంది ఆగిపోతారు నా గురించి నాతో మాట్లాడాలని, మందులు తీసేసుకుంటారు, వాళ్ళ పాట అయిపోతుంది, నేను వేరే వాళ్ళకి సర్వ్ చేస్తుంటా కదా, వాళ్ళు వెయిట్ చేస్తారు, వెయిట్ చేసి మాట్లాడి అరే అది నేను చెప్దాం అనుకున్నాను. యా చూస్తుంటా లిటరలీ, వీడి దగ్గర చాలా స్టఫ్ ఉంది కదరా భయ్. సో ఫ్యూ ఫనీ క్వశ్చన్స్ ఏమైనా ఆస్క్. జనరల్గా నీ దగ్గర క్లయింట్స్ వస్తారు, సో వాట్ ఈస్ దట్ ఫన్నీయెస్ట్ లై యూ ఫెల్ట్? కొన్ని చెప్పలేరు కదా, ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ వస్తారు, ఆ బాయ్స్ వస్తారు, దే హ్యావ్ సమ్ ఇష్యూస్. ఇంకా మన అంటే కొన్ని ట్యాబులు ఇంకా అలానే ఉన్నాయి బ్రో. ఇప్పుడు కూడా ఒక పదం ఉంటుంది, సేఫ్టీ అంటాడో స్టే ఫ్రీ అంటాడో తెలియదు మనకి. అయితే వస్తాడు, ఇటు తిరుగుతాడు, అన్న సేఫ్టీవా, అన్న ఒక స్టే ఫ్రీవా, అటు సేఫ్టీ అంటాడో స్టే ఫ్రీ అంటాడో తెలియదు. ఇప్పుడు మనం పోయి ప్యాకెట్ తీసుకొచ్చినాం అనుకో, కొండం ప్యాకెట్ తీసుకొచ్చాం అనుకో, అన్న ఇది కాదన్నా అంటాడు. అరే మరి ఏం కావాలి చెప్పాలని మా వాళ్ళు. జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఫన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ లిటరలీ అంటే ఉంది బ్రో. ఇంకా ఇంట్లో లేడీస్ కోసము శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడే మగవాళ్ళని ఇంకా నేను చూస్తున్నాను నేను. ఓకే. సో ఒక్కొక్కసారి కవర్లో నుంచి కొంచెం బయటకు వస్తుంది ప్యాకెట్, హ్యూజ్ ప్యాకెట్స్, రైట్, శానిటరీ ప్యాకెట్స్. సరిగ్గా ప్యాక్ చేసి అంటాడు, సరిగ్గా ప్యాక్ చేసి ఇమ్మంటారు నీట్గా, ఇంకా అంటే కనపడకుండా వాళ్ళు ఏం తీసుకుపోతున్నారు. ఇంకా చాలా అంటే నేను అక్కడి నుంచి వచ్చా కదా, సడన్గా చూసేసరికి నాకు కొంచెం లిటరల్లీ ఇదేంటా అనిపించేది. అక్కడ లిటరల్లీ నార్మల్గా తీసుకొని పోతారు సిడ్నీలో. కొన్ని చాలా మంచి పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి మన దగ్గర. గెట్ ఆన్ టు దట్. చాలా మంచి థింగ్స్ ఉన్నాయి ఇండియన్ మెడికల్. సో హౌ దీస్ జెన్జీస్ ఆర్ లైక్, వాళ్ళు ఓపెన్ గానే ఉంటున్నారు, వాళ్ళు లిటరల్లీ దే సేమ్. మనోళ్ళు కొంచెం బెటర్ ఉన్నారు బయట కంట్రీస్తో, జెన్జీస్తో పోల్చుకుంటే. అవునా? ఐ థింక్ ఐ రేట్ దెమ్ వెల్. ఓకే, వాళ్ళు యాక్చువల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు బికాస్ దే ఆర్ దేవ్ సీన్ బోత్, రైట్. దేవ్ సీన్ ద గుడ్ వన్స్ అండ్ దేవ్ సీన్ ద బ్యాడ్ వన్స్. సో వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు. సో స్మార్ట్. సో ఇదే మా జెన్జీస్ గురించి చాలా మీమ్స్ వస్తాయి కానీ ఐ డోంట్ థింక్ దే ఆర్ రియల్. వాళ్ళని అట్లా తీసి పడేసేంత కాదు కదా. వే మచ్ అంటే బేసిక్లీ దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎక్సెసివ్ నాలెడ్జ్ అయిపోయింది వాళ్ళకి, ఫర్ విచ్ దే హావ్ బీన్. ఒక మంచి పవర్ ఉంది బ్రో వాళ్ళ దగ్గర. ఇంతకు ముందు మన జనరేషన్లో కంపేర్ టు ఆ 90s జనరేషన్లో నో చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. మన పేరెంట్స్ నేర్పించలేకపోయారు నో చెప్పడం. అయితే దీస్ పీపుల్ లిటరలీ దే సే నో, ఈజీగా చెప్పేస్తారు నో అని. వాళ్ళకి ఏదో నచ్చకపోతే నో చెప్తారు. దిస్ ఇస్ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ పార్ట్ అబౌట్ దెమ్, సేయింగ్ నో. జస్ట్ సేయింగ్ నో. అది చెప్పగలిగితే చాలు బ్రో. అది చెప్పగలిగితే దట్ మీన్స్ దట్ యు ఆర్ క్లియర్ అబౌట్ యువర్ చాయిసెస్, రైట్. ఆ ధైర్యం అయితే ఉంది వాళ్ళకి. నో చెప్తున్నాడు అంటే వాడికి ఏం కావాలో వాడికి తెలుసు. ఆ క్లారిటీ ఉంటే చాలు. మనం అంతా లిటరలీ మనకు ఒక కెనల్ తయారు చేశారు, అంటే మనకు తెలుసు, బట్ వి కుడెంట్ సే నో. నో చెప్పలేకపోయాం ఎందుకంటే మనకి ఒక క్లియర్ విజన్ చూపించారు, ఇది చేస్తే ఇది అవుతుంది రా అని. They've shown examples of people who are successful doing that, right? So you do it and you will become successful, right? So the same thing ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదే పార్ట్ you cannot explain to these people, see that person is successful because of doing that. Okay, next day వాడు కూడా he will get into some different thing. True. Okay, it's not safe anymore. ఒక కెరియర్ పాత్ సేఫ్ లేదు ఇప్పుడు. It's because of big businesses entering. డబుల్ ట్రిపుల్ అయిపోయినాయి జనాల దగ్గర. సో ఇన్వెస్టింగ్ లైక్, ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పీపుల్ స్టార్టెడ్ డూయింగ్ బిజినెస్ ఆన్ 1%, 2%. లిటరలీ నాకు 1% మిగిలితే చాలు, 2% మిగిలితే చాలు, ఆన్ బేసిక్ మార్జిన్స్. బేసిక్ మార్జిన్. ఎందుకంటే వాళ్ళు ఎట్లా లెక్క పెడుతున్నారంటే ఇప్పుడు పెద్దోళ్ళు
నేను 3 కోట్లు పెడతా, 1% మిగిలితే 3 లక్షలు కదా. సో నాకు బ్యాంక్ కంటే బెటర్ వస్తుంది, 50 పైసల కంటే బెటర్ వస్తుంది నాకు. సో దే లిటరలీ ట్రీటింగ్ బిజినెసెస్ లైక్ యూనో ఇంట్రెస్ట్ బిజినెస్ లాగా, వడ్డీ బిజినెస్ లాగా చూస్తున్నారు. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. సేమ్ థింగ్ కమింగ్ ఇన్ టు ఫార్మింగ్లో కూడా అంతే. దిస్ న్యూ జనరేషన్ దే వాంట్ గెట్ ఇన్ టు ఫార్మింగ్ అండ్ దెన్ స్పాయిల్ దట్ ఎకో సిస్టమ్. అది మొత్తం ఖరాబ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. థింక్ దట్స్ నాట్ రైట్. లెట్ ద ఫార్మర్స్ డూ దేర్ జాబ్, యూ గో హెల్ప్ దెమ్. సో ద సేమ్ థింగ్, హూఎవర్ వాళ్ళ ట్రేడ్లో వాళ్ళ జాక్ అయితే యూ జస్ట్ గో జాయిన్ దెమ్ అండ్ దెన్ డోంట్ ట్రై టు గ్రాబ్ దేర్ ట్రేడ్. ఓకే, ఐ బిలీవ్ ఇన్ దట్. సో యూ ఫైండ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ గెట్ ఇన్ టు వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్. True. How do you deal with Google Doctor patients, ChatGPT patients? అంటే ఇప్పుడు నేనేం చెప్పలేను. లిటరలీ నేను కూడా ఒక్కొక్కసారి ChatGPT హెల్ప్ తీసుకుంటాను. ఇట్స్ బికమ్ కంపల్సివ్. బట్ నేను తీసుకునేది డిఫరెంట్. కొంతమంది టెస్ట్లు చేయించుకొని వస్తారు, రైట్? లిటరలీ అదే టెస్ట్ది నేను ఫోటో ChatGPTలో పెట్టేసి I'll give them basic information. నేను చెప్పకూడదు, ఐఎమ్ నాట్ అ డాక్టర్, సో ఐ షుడెంట్ గివ్ దెమ్ యూనో. సో బేసికలీ D3 తక్కువ ఉందని D3 తక్కువ ఉందని చెప్పడం అక్కడ, ఎందుకంటే పక్కన రీడింగ్స్ ఉంటాయి కాబట్టి. నీ B12 తక్కువ ఉందంటే B12 తక్కువ ఉందని చెప్పడము, రైట్? చెప్పడం వరకే. ఇట్స్ దేర్ చాయిస్ వాట్ దే వాంట్ టు డూ. సో కొన్ని వస్తారు, నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు. బట్ నాట్ అన్ని మెడిసిన్స్ నేను వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేను కదా. సో దెర్స్ ఓన్లీ సర్టెన్ ఐటమ్స్ దట్ ఐ కెన్ గివ్ దెమ్. ఒక OTC ప్రోడక్ట్స్ అని ఉంటాయి, ఓవర్ ది కౌంటర్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ మాత్రమే మనం కౌంటర్ పైన సెల్ చేయాలి లీగల్గా, ఓకే, వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. Right. సో ఓవర్ దట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు సెల్ ఎనీ డ్రగ్, ఓకే, వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో వస్తారు, అజిత్రోమైసిన్ ఇవ్వమంటారు, అమాక్సిలిన్ ఇవ్వమంటారు. వాడు దేని డీల్ చేస్తున్నాడో తెలియదు, వాడి సిమ్టమ్ కరెక్ట్ రాసాడో తెలియదు దాంట్లో. సో in this point I just wanted to ask, inni formulas, inni medicines, how do you remember? How do you guys remember it? It comes with practice, bro. Antena? Practice. Ante MGs kuda there always a new medicine coming, or it's the of course ante ee kotta last 3-4 years lo మెడిసిన్స్ అన్నాయి ఇలా పెరుగుతూనే ఉన్నాయి. కొత్త డ్రగ్ వస్తూనే ఉంది మార్కెట్లో, పాత డ్రగ్స్ వెళ్ళిపోతున్నాయి. అండ్ అప్గ్రేడేషన్ అంటారు కదా, సో దే కాల్ ఆ టర్మ్ తీసుకొని దాన్ని మెడిసిన్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఐ డోంట్ థింక్ అవన్నీ ఐ బిలీవ్ దే ఆర్ ఆల్ సేమ్ డ్రగ్స్. అవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు నేను. ఐ బిలీవ్ దే ఆర్ ఆల్ సేమ్, బికాస్ నేను లిటరలీ పేషెంట్ని చూస్తాను కదా. సో కొత్త డ్రగ్ తీసుకోవడం వల్ల ఏమైనా చేంజ్ అయ్యండి ఆ పేషెంట్? సేమ్ పేషెంట్, సేమ్ షుగర్, అదే 150, 180లో ఉంటుంది. మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతాను, మార్చారు కదా మెడిసిన్, ఏమైనా షుగర్లో చేంజ్ ఉందా? లేదు అదే ఉందంటారు. సో డ్రగ్ ఈజ్ డూయింగ్ ఎనీ గుడ్? మేబీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డ్రగ్ అప్గ్రేడ్ ఎప్పుడు అవుతుంది అంటే, ఒక సైడ్ ఎఫెక్ట్ ఉన్నది అని తెలిస్తేనే డ్రగ్ అప్గ్రేడ్ చేస్తారు, లేదా ఇది బాగా పనిచేస్తుంది అంటేనే డ్రగ్ అప్గ్రేడ్ చేస్తారు, ఈ 2 కేసులలో, రైట్? సో ఇప్పుడు కొత్త వచ్చేవి దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ గుడ్, ఐఎమ్ షూర్. అదైతే నేనైతే కన్ఫర్మ్ చేయగలుగుతా, బికాస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ అండ్ ద పేషెంట్ రిపీటింగ్. ఆర్ దే డూయింగ్ బ్యాడ్? ఓకే, చేస్తుండొచ్చు, బట్ వై డిడ్ యూ సెల్ దట్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దెన్? ట్రూ. బ్యాడ్ చేస్తుంటే యూ డూ R&D, కొన్ని సంవత్సరాలు R&D జరుగుతుంది, రైట్? సో చేసి కూడా నువ్వు ఎలా తీసుకొచ్చినావు? నువ్వు సడన్గా దాన్ని తీసుకొచ్చి ఈ 2 కలిపి వాడకూడదు, కలిపి వాడితే అంటే ఇన్ని రోజులు వేసుకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ. సో నాకు ఇదంతా అర్థం చేసుకోవడానికి చాలా కొంచెం టైం పట్టింది. కోపం వచ్చేది సిస్టమ్ పైన, మీదంతా కోపం వచ్చేది. హౌ డు యూ రిక్రూట్ యువర్ స్టాఫ్? వాళ్ళు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? లేదు బ్రో, లేదు. అంటే లెర్న్ దెన్ అంత టైంలో చాలా ప్రాక్టీస్ కావాలి దీనికి, చాలా నాలెడ్జ్ ఇవ్వాలి, చాలా పేషెన్స్ ఉండాలి వాళ్ళకి నేర్చుకోవడానికి. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలని నేను ఎంప్లాయ్ చేసుకుంటాను. ఓకే, అయితే ఒక ఫార్మసిస్ట్ అయితే ఉంటాడు నాకు. ఓకే, సో నేను కూడా ఫార్మసీ చేశాను రీసెంట్గా. జస్ట్ ట్రైనింగ్ అవ్వాలి నాది. నా ట్రైనింగ్ అవ్వగానే ఐ హ్యావ్ మై ఓన్ సర్టిఫికేట్. ఓకే, నాది 2 years అయిపోయింది. సో యూ హ్యావ్ డిసైడెడ్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. దీనిలో ఉందాం అనుకుంటున్నాను. లెట్ మీ సీ ద న్యూ చేంజ్ అనుకుంటున్నాను. చూసి మనం అప్గ్రేడ్ అవ్వాలి, కానీ ఈ బిజినెస్ మాత్రం ఇలానే ఉంటుంది. అదేనా? లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అని ఫస్ట్ అయితే ఫార్మసీ అయితే చేసేసాను. 2 years మై కోర్స్ ఇస్ ఫినిష్డ్. 3 months నీకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఆఫ్టర్ యూ డూ యర్ ఫార్మసీ. ఓకే, 3 months యూ హ్యావ్ టు గో వర్క్ ఇన్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఫార్మసీ. అంటే లైక్ లిటరలీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ
ఒక చిన్న గ్రామ్ కేంద్రాస్ ఉంటాయి కదా, సో అక్కడికి పోయి వర్క్ చేయాలి నువ్వు. వర్క్ చేస్తే త్రీ మంత్స్ యుల్ గెట్ అ సర్టిఫికెట్ అండ్ దెన్ ఈ రెండు అటాచ్ చేసి యూ కెన్ గో గెట్ యువర్ 5 years మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు నువ్వు. తర్వాత డ్రగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ లర్నింగ్స్ ఫ్రమ్ యువర్ డాడ్ ఇన్ దిస్ బిజినెస్? లిటరలీ దిస్ ఆయన లేకపోతే నేను నేర్చుకునేవాడిని కాదేమో. లిటరలీ నేను వచ్చిన తర్వాత 2 to 3 years హీ వాజ్ విత్ మీ అండ్ స్టిల్ హీ కీప్స్ టీచింగ్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా నేర్పిస్తుంటాడు ప్రతిరోజు, ఏం చేయాలి, వర్కర్స్ తోటి ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, టైంకి వెళ్ళాలి. అదొకటి చేయలేను ఎందుకంటే 90s జనరేషన్ కొంచెం లేడ్ బ్యాక్ ఉంటారు కదా, రిలేట్ అవుతున్నట్టు. ఎప్పుడు రమ్మంటారు షాప్కా 10 అయితే ఐడియల్ అనుకుంటున్నా నేను. మనం పోయేసరికి 11-11:30 10 అయితే ఐడియల్. మనకు అవ్వదు కదా. నేను మధ్య జిమ్ కూడా జాయిన్ అయ్యాను. బాడీ రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. రైట్ ఎంత పడుకున్నా సరిపోదు. సో లిటరల్లీ దానికి లేట్ అయిపోతుంది. సో యూ లెర్న్ దిస్ థింగ్స్ ఫ్రమ్ డాడీ, టీచర్. నేను వచ్చేవాడిని అనమాట షాప్కి వచ్చి అంకుల్ని చూసేవాడిని. ఎట్లా ఉన్నావు, బాగున్నావా అంటే అది కొంచెం గొంతు నొప్పి, ఎట్లుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఫ్యూ క్వశ్చన్స్ హీ యూస్ టు ఆస్క్. ఇట్లా కళ్ళు ఇట్లా పెట్టుకుని ఏమైంది, ఎట్లుంది ఇప్పుడు, బాగుందా, అరే మెడిసిన్ ఇచ్చేసేయి బాబుకి అని చెప్పి యూస్ టు డిస్కౌంట్ అండ్ గివ్ ఇట్. సో ఇట్ యూస్ టు బి నైస్ టాకింగ్ టు హిమ్ ఈవెన్ ఫర్ అ వైల్. డాడీకి ఏమన్నా డైరెక్ట్ పంపించేస్తుండే. ఇట్ ఈస్ టు బి గుడ్. ఇట్స్ ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఇట్స్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పేషెంట్ అర్థం చేసుకోడు. ఓకే, అరే నా సొంత ఫార్మసిస్ట్ ఉంటే నాకు మంచిది అని. ఓకే, లిటరలీ నేను చెప్తున్నా, కోవిడ్ టైంలో అది డ్రగ్ పనిచేసిందో లేదో తెలియదు. ఎపెక్స్ది ఒకటి, ఇప్కా కంపెనీది ఒకటి ఉంది, గ్లెన్మార్క్ది ఒక డ్రగ్ వచ్చింది బయటకి. 24 days 24 doses ఉంటాయి దాంట్లో. అయితే అసలు అది చాలా స్కేర్స్ ఉండే డ్రగ్ లిటరలీ, రైట్. పీపుల్ కమింగ్ ఇన్ అండ్ అవుట్ ఫర్ దర్ ప్రిస్క్రిప్షన్లు తీసుకొని ఇది కావాలని. మేము ఇవ్వలేదు యాక్చువల్లీ, మా కస్టమర్ల కోసం పెట్టుకున్నాం మేము. సో ది సో మెనీ పీపుల్ హూ రియలైజ్డ్. కొంతమంది రియలైజ్ అవ్వలేకపోయినారు, అరే మా ఫార్మసిస్ట్ ఉంటే బాగుండు అని. ట్రూ. సో ఈవెన్ టుడే దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ థ్యాంక్ఫుల్. ఆ డ్రగ్ పనిచేసిందో లేదో తర్వాత విషయము, కానీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను డ్రగ్ లైసెన్స్ ఉంది కాబట్టి నేను అదే ప్రొక్యూర్ చేసుకోగలుగుతాను నేను, రైట్. సో నెక్స్ట్ వచ్చే మొత్తం బయోవార్లే. జాగ్రత్తగా ఉండాలి జనాలు. అదేలే, నేను సొంత ఫార్మసిస్ట్ ర్యాపో పెట్టుకోవాలి, మాట్లాడుతుండాలి. ఎందుకంటే మేము లిటరలీ వీ డోంట్ జస్ట్ సెల్ మెడిసిన్స్, రైట్. మేము డోసేజ్ చెప్తాం ప్రిస్క్రిప్షన్ చదివి. అసలు ఛాన్సే లేదు. డాక్టర్ ఎంతసేపు చూస్తాడు బ్రో, చూస్తాడు, చెప్పేస్తాడు, ఇది వాడంటాడు. ఇట్లా చేసి తల మీద నుంచి వెళ్ళిపోతుంది. అది ఏం వాడాలి, ఎట్లా వాడాలి, ఎంత వాడాలి తెలియదు. అది చూడగానే మళ్ళీ కొత్త క్వశ్చన్స్. సో వాళ్ళు మా పైన డిపెండ్ అవుతారు, ఎలా వాడాలి దీన్ని, ఎంత వాడాలి, ఎన్ని రోజులు వాడాలన్నది. ఆ హ్యాండ్ రైటింగ్ అర్థం చేసుకోవటం లిటరలీ కొత్త వాళ్ళకి కూడా అర్థం కాదు. అది మాకు అర్థమవుతుంది. ఫస్ట్ 2 years ఈ లైన్లు ఏంటి, గీతలు ఏంటి అనుకునేవాడిని నేను, ఏందని అనుకునేవాడిని. మెల్లగా నేర్చుకున్నాను. బట్ దీనికి ఇవి ప్రిస్క్రిప్షన్ చదవటం నేర్చుకోవాలంటే లిటరల్లీ నీకు ప్రతి మెడిసిన్, నీ ర్యాక్లో ఉన్న ప్రతి మెడిసిన్ గురించి నీకు తెలిసి ఉండాలి. స్టార్టింగ్ లెటర్ నుంచి లాస్ట్ లెటర్ వరకు స్పెల్లింగ్ తెలిసి ఉండాలి. సో దెన్ యూ విల్ బి అ మాస్టర్ ఇన్ రీడింగ్ ద ప్రిస్క్రిప్షన్. అట్లీస్ట్ ఇఫ్ యూ క్యాచ్ ద ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్, సిమ్టమ్. సో నీకు ఫస్ట్ మెడిసిన్ అర్థం అవుతే సెకండ్ మెడిసిన్ అర్థం అవుతుంది. ఓకే, ఈ సిమ్టమ్కి నాకు ఏమేమి మెడిసిన్స్ ఇస్తారో తెలుసు. సో ఆ ట్రాక్లో ఏమున్నాయి, బ్రాండ్లో ఏమున్నాయి, యూ స్టిల్ లిటరలీ వర్క్ లైక్ అ డిక్షనరీ. ఓకే, సో నీకు ఆ సిమ్టమ్స్ పేజ్లోకి పోతావు, పోయి అక్కడి నుంచి నువ్వు ఓకే ఇది ఉన్నది, సో ఈ బ్రాండ్లో దీంతో స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ హ్యాపన్స్ ఇన్ 20 seconds 20 seconds ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంకొంచెం కంటైనర్స్ కదా, కంటైనర్స్ ఉంటాయి. సో అంటే నేను ఎగ్జిక్యూట్ చేసేది అంటే అలానే ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, లిటరలీ. సో నాకు గీతలు అర్థం కాకపోతే పైన సిమ్టమ్ చూస్తాను. సో నాకు అది కూడా లిటరలీ అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏమైందని అడుగుతాను నేను, నీకు ఏమైందని అడుగుతాను. ఎందుకంటే ఆర్ఎంపీలు ఉంటారు, చెప్పకూడదు కానీ వీళ్ళు ప్రిస్క్రిప్షన్లో రాస్తారు. దే ఆర్ కాల్డ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, రైట్. వాళ్ళు ఇంజక్షన్లు కూడా ఇవ్వకూడదు వాళ్ళు, రైట్. వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారంటే
హెచ్ఐవి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. గాడ్. సో మన సిస్టమ్కి బ్లాక్ అండ్ వైట్, గ్రే, ఈ 3 పార్ట్స్లో ఆపరేట్ అవుతుంటుంది అనమాట. ఈ ఆర్ఎంపీలు అందరూ ఆ బ్లాక్ పార్ట్లో ఆపరేట్ చేస్తుంటారు. డార్కెస్ట్ పార్ట్. దే జస్ట్ గివ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద పేషెంట్స్. యూ లిటరలీ డోంట్ నో. పాపం జస్ట్ ఏంటంటే వాళ్ళ సర్వైవల్ కాలేకపోతే మనుషులు జీవితంతో ఆడుకోవడం కదా. సర్వైవల్ అంటే వాళ్ళు కూడా వాళ్ళ మెకానిక్ వరల్డ్లో వెళ్ళిపోయారు. దే యూస్ టు వాళ్ళ ఊర్లలో ఉన్నప్పుడు వాళ్ళ డాక్టర్లను చూసేవాళ్ళు. బేసికలీ వాళ్ళని డాక్టర్లు అనుకుంటారు కానీ వాళ్ళు కూడా ఆర్ఎంపీలే. వాళ్ళని చూసి అరే ఒకరోజు వీళ్ళగా కావాలరా అనుకొని వాడు ఏం చేశాడో చూసి వాడిని ఇన్స్పిరేషన్ తీసుకొని వీడు కూడా అదే అవుతాడు. వాడు ఐసిటీలోకి వస్తాడు, లేకపోతే ఇంకొక టౌన్లోకి వెళ్తాడు. సో అంటే ఒక 2 years 3 years డాక్టర్ల దగ్గర చేస్తారు, ఎంబీబీఎస్ల దగ్గర చేసి నేర్చుకొని వాళ్ళు 10 years 20 years తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఈ 2 yearsలో నేర్చుకున్నాను అనుకొని వచ్చేసి ఒక టేబుల్ వేసుకొని స్టెథోస్కోప్ వేసుకొని కూర్చుంటాడు, రండి అని రాస్తారండి అని. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దాట్ ఆర్ఎంపీస్, లేకపోతే కొంతమంది అంటున్నాను వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు బ్రో. డాక్టర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అరే ఒక బాధ్యత ఉంటుంది, ఇది ఇవ్వాలి ఇది ఇవ్వకూడదని. వీళ్ళకి అది ఉండదు. వీళ్ళకి ఏముంటుంది తెలుసా, వీడు ఏదైనా కానీ మళ్ళీ నా దగ్గరకు రావాలి. అది ఎట్లా వస్తాడు మళ్ళీ నా దగ్గరికి, ఇప్పుడు తగ్గాలి కాబట్టి. సో ఎట్లా తగ్గిస్తాడు, హుక్ ఆర్ క్రుక్ హీ విల్ డూ సంథింగ్, చేసేసేయాలి. ఓకే, వీళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంటుంది, ఒక ఇంజెక్షన్, ఇట్స్ స్టెరాయిడ్ అనమాట. ఏ ఆర్ఎంపీ అయినా కానీ ఫస్ట్ వాళ్ళకి నేర్పించేది డెక్సామిథాసోన్ ఎట్లా వేయాలని నేర్పిస్తారు. డెక్సామిథాసోన్ అనేది ఒక స్టెరాయిడ్. సో దీస్ పీపుల్ సర్వైవ్ ఆన్ దట్. నీకు నొప్పులు ఉండని, ఏదన్నా ఉండని, జ్వరం రాని, ఏదన్నా కానీ జస్ట్ ఒక డోస్ డెక్సామిథాసోన్ ఇస్తే అది తగ్గిపోతుంది, కంట్రోల్కి వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ ఇట్స్ స్టెరాయిడ్ రైట్, ఇట్ వర్క్స్ ఆన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ అది చాలా డేంజరస్. అది ఇట్స్ అ వెరీ గుడ్ డ్రగ్, చాలా మంచి డ్రగ్. బట్ మనకి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ వచ్చినప్పుడు దీస్ డ్రగ్స్ ఆర్ నెసరీ. బట్ ఆ టైంలో ఏమవుతుంది తెలుసా, నీ బాడీ ఓవర్ డోస్ అయిపోయి ఉంటుంది దానికి ఆల్రెడీ డెక్సామిథాసోన్కి. ఏం దగ్గు వచ్చినా, తుమ్ములు వచ్చినా, జలుబు వచ్చినా కానీ మన దగ్గర పోతే వాడు అదే ఇంజెక్షన్ గుచ్చుతాడు. వీడికి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుంది దానికి. పాపం వాళ్ళకి తెలియదు డెక్సామిథాసోన్ వేసుకున్నాడనో, లేకపోతే ఇట్లా స్టెరాయిడ్ తీసుకున్నాడనో, ఇట్లాంటి యాంటీబయాటిక్ అబ్యూజ్ అయినాడని వాళ్ళకి తెలియదు. డాక్టర్ దగ్గర పోతాడు, డాక్టర్ అన్ని ఇస్తుంటాడు, దానికి రెస్పాండ్ అవ్వరు. పేషెంట్ రెస్పాండ్ అవ్వడు. లిటరలీ అరే ఏమైంది, డాక్టర్ గిక్కుంటాడు తల, ఏమైంది, నేను ఇప్పుడు ఇంత హై యాంటీబయాటిక్ డోస్ ఇచ్చినాను, నేను రెస్పాండ్ అవుతలేడని. సో లిటరలీ వాళ్ళు కేర్ చేయరు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు. నేను చెప్పడానికి ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇస్తారు, ఏమన్నా ఇస్తారు, అప్పుడు వాళ్ళ సర్వైవల్ వాళ్ళు చూసుకుంటారు. రైట్, ఇట్స్ వెరీ డేంజరస్ ప్రాక్టీస్. బట్ ఏంటంటే మన కంట్రీ ఇంత హ్యూజ్ కదా, ఇంత పాపులేషన్ కదా, దీన్ని మేనేజ్ చేయాలన్నా కానీ, అంటే ఆ ఎకనామిక్స్లోకి ఫిట్ అవ్వాలన్నా కానీ హెల్త్ కేర్ సిస్టము, దీస్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అ వే. ఒక గ్రే ఏరియా అయితే ఉన్నది. ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వీళ్ళు కావాలి. నువ్వు ప్రతిదానికి హాస్పిటల్ గురకలేవు కదా. అవును. సో వీళ్ళు ఉండాలి. బట్ వీళ్ళు ఏంటంటే అక్కడ ఉండటం వల్ల, ఎన్వైర్న్మెంట్ వల్ల, గ్రీడ్ వల్ల దే గెట్ ఇన్ టు ఇట్. So what do you suggest? ఇప్పుడు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడమా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళమంటావా, లేకపోతే మెడికల్ స్టోరా? మెడికల్ స్టోర్ కూడా రాంగ్. దిస్ ఇస్ రాంగ్ సబ్జెక్ట్. అసలు మెడికల్ స్టోర్కి వెళ్ళకూడదు. మీకు దగ్గు జలుబు వచ్చిందండి, ఫస్ట్ డాక్టర్ని చూడాలి మీరు. రైట్. సో ద రైట్ వే ఈస్ టాకింగ్ టు ఎంబీబీఎస్ని కలవాలి. లేకపోతే చాలా ఓటీసీ మెడిసిన్స్ ఉన్నాయి. రైట్, దీస్ ఆర్ కాల్డ్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్. Right. So these are you are allowed to give these medicines if you have knowledge on them, or you can ask your pharmacist. మీకు తెలిస్తే అడగచ్చు తీసుకోవాలని, లేకపోతే మీ ఫార్మసిస్ట్ని అడగచ్చు, ఇలా ఉంది నాకు దగ్గు ఉంది, జలుబు ఉంది, ఏం వాడను. ఓకే, some ayurvedic medicines as well. These you can sell over the counter. Right. So basic example, OTCకి basic example ఇస్తాను. Saridon is an OTC. It's Cold Act is OTC. సో చాలా మెడిసిన్స్ని ఓటీసీ చేశారు ఇప్పుడు. దాని నుంచి ఫార్ములాస్ కట్ కాపీ పేస్ట్ చేసి ఓటీసీ చేశారు. అండ్ దెన్ దిస్ బెనడ్రిల్ కాఫ్ సిరప్. ఓకే, దీస్ ఆర్ ఓటీసీస్. యూ డోంట్ నీడ్ ప్రిస్క్రిప్షన్ ఫర్ దీస్ డ్రగ్స్. సో దీస్ ఆర్ ఆల్ పెయిన్ కిల్లర్స్. No, painkillers are not OTCs. No, okay. Painkiller is OTC. So for every painkiller you need a prescription కావాల్సిందే కంపల్సరీ. So I saw this one thing. టూత్ పెయిన్కి మీరు మెడిసిన్ ఇవ్వరు,
ఐ హావ్ సీన్ దట్. ఎందుకంటే మీరు ప్రిస్క్రిప్షన్ అడుగుతారు ఎవ్రీ టైమ్. రైట్. దెర్ ఇస్ ఎనీ లింక్, అది చాలా డీప్ డ్రగ్గా ఆర్ ఇస్ ఇట్ కాన్సన్ట్రేటెడ్? నో, దిస్ బేసిక్ థింగ్ బ్రో. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదు. సో బికాజ్ హై డోస్ అవ్వచ్చు, బీపీ పేషెంట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఐ డోంట్ రికమెండ్ సెల్లింగ్ పెయిన్ కిల్లర్స్ ఓవర్ ద కౌంటర్. సో ఎనీథింగ్ ఐ డోంట్ సజెస్ట్. డోలో 650 కూడా వేసుకుంటారు చాలామంది పెయిన్ వచ్చినప్పుడు. ఓకే. సో ఒక వర్జన్లో ఐ థింక్ దట్ వర్క్స్. మైల్డ్ పెయిన్ ఉన్నా కానీ ఏదైనా వేసినా కానీ దట్ వర్క్స్. ఏముందో మా దగ్గర రావాలని లేదు. ఈరోజు రేపు వీళ్ళు కూడా మందులు పెట్టి అమ్మేస్తున్నారు. వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదా అంటే వాళ్ళ వేసి ఉన్నాయి. సో లిటరల్లీ నేను చెప్తున్నాను కదా, ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రాండ్ నేమ్స్ తీసుకోవచ్చా లేదా తెలీదు, ఈ రెండు చాలా హ్యూజ్ బ్రాండ్స్, రైట్? వాళ్ళు ఏం చేస్తారంటే నీకు డ్రగ్ కావాలనుకో, నువ్వు ఆన్లైన్ ఆర్డర్ పెడతావు కదా, పెట్టాక ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయమని అడుగుతారు. ట్రూ. రైట్. ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నువ్వు ఎంత పాత 1 year ప్రిస్క్రిప్షన్ పెట్టినా కానీ యాక్సెప్ట్ చేస్తారు. అవును. ఓకే, విచ్ ఈస్ నాట్ రైట్ ఎట్ ఆల్. యూ షుడ్ నాట్ గివ్ అంత పాత. డాక్టర్ ఎన్ని డేస్కి రాస్తే అన్ని డేస్కే ఇవ్వాలి అది, రైట్? సో 30 days. వీళ్ళు తెలుసా, ఒకవేళ ప్రిస్క్రిప్షన్ లేదనుకో మనం పెట్టిన మెడిసిన్స్కి, మా డాక్టర్ ఫోన్ చేస్తాడు మీకు. ఫోన్ చేసిన తర్వాత మీకు మెడిసిన్స్ డిస్పాచ్ అవుతాయి అని చెప్తారు, లిటరల్లీ ఫోన్ చేసి. మనం ఏం చేయని అవసరం లేదు. కార్ట్లోకి పోయిన తర్వాత మన ప్రిస్క్రిప్షన్ లేకపోతే వదిలేస్తాం కదా, పక్కన పడేస్తాం కదా, కాల్ వస్తుంది ఎంబడే. సరే ఇట్లా మీరు కార్ట్లో యాడ్ చేశారు మెడిసిన్స్, మీకు ఇవి కావాలా అంటే, లేదు నా ప్రిస్క్రిప్షన్ లేదంటే ఏం ప్రాబ్లం లేదు సార్, మా డాక్టర్ ఫోన్ చేస్తాడు. అంటే ఇప్పుడు నీ దగ్గర నీకు మెడిసిన్ కావాలి కాబట్టి నీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ పైన నీకు మెడిసిన్ ఇవ్వట్లేదు, నీ మెడిసిన్ అమ్మాలి కాబట్టి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు, రైట్? ముందు ముందు అవుతుంది ఇక్కడ. డాక్టర్ కూడా ఫోన్ చేస్తాడు, తలుపుతాడు, ఓకే నాకు ఇది ఉంది అంటే, వచ్చా మీ మెడిసిన్ ఇది వాడుతున్నారు, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు అని చెప్పి ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాడు. వాడు వీడి బీపీ చెక్ చేయడు, వీడి షుగర్ ఎంత ఉందో అప్పటికి చెక్ చేయడు, కానీ వానికి అదే మెడిసిన్ లిటరల్లీ మళ్ళీ ఇచ్చేస్తాడు. యూ టాకింగ్ అబౌట్ ద మెడిసిన్స్ ఏదైతే ఆన్లైన్ మెడిసిన్ కావాలో, ప్రిస్క్రిప్షన్ కావాల్సిన మెడిసిన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇట్స్ లిటరలీ ఈజీ. ఈరోజు ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళండి, లేదంటే వెబ్సైట్లోకి పోండి, ఈజీ. నేను మీకు కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నేను 10 minutes నేను మీకు వితౌట్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ చెప్పిస్తాను. నేను ప్రిస్క్రిప్షన్ కావాల్సిన మెడిసిన్స్, దిస్ ఇస్ నాట్ నార్మల్ మెడిసిన్స్. ఓకే. సో యాంటీబయాటిక్స్ అనేది చాలా చిన్న ప్రాబ్లమ్స్ కూడా యూస్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. సో ఈజ్ ఇట్ రియలీ ఓవర్ హైప్డ్ ఆర్ డూ యూ థింక్ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యాంటీబయాటిక్స్? ఇంకోటి కోవిడ్ కంటే డేంజరస్ థింగ్ ఒకటి నెక్స్ట్ ఇండియాలో వస్తుందని తెలుసా? ఇట్స్ నథింగ్ బట్ యాంటీబయాటిక్ అబ్యూస్. సో జనాలు లెఫ్ట్ రైట్ సెంటర్ వాళ్ళకి యాంటీబయాటిక్ ఏంటో తెలియకుండానే ఎట్లా పడితే అట్లా వాడేస్తున్నారు. ఓకే, దాని గుడ్ పార్ట్ ఏమో తెలియదు, కానీ దాని వర్స్ట్ పార్ట్ ఏంటంటే, సో యూ అబ్యూస్ ద డ్రగ్ సో మచ్ దట్ ఇట్ విల్ స్టాప్ వర్కింగ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వచ్చిన తర్వాత యువర్ బాడీ విల్ గెట్ యూస్ టు దట్ డ్రగ్. ఎంత అలవాటైపోద్ది అంటే ఆ డ్రగ్ తోటి మీ బాడీ ఏది వచ్చినా కానీ అదే చేస్తారు కదా. నెక్స్ట్ టైం స్లోగా ఏమవుద్దంటే ఆ డ్రగ్ మీకు పని చేయకుండా అయిపోతుంది. కొన్ని రోజులు చూస్తాను మీరు. సో లిటరల్లీ యాంటీహిస్టమైన్స్ ఉంటాయి కొన్ని, మాంటెక్ ఎల్సీ ఇవన్నీ చూస్తుంటారు కదా. నేను చూస్తా పేషెంట్స్ని. ఈవెన్ సేమ్ థింగ్ విత్ యాంటీహిస్టమైన్స్ ఆల్సో. యాంటీహిస్టమైన్స్ వెన్ యూ అబ్యూజ్ దెమ్ మోర్, అంటే దే విల్ నాట్ వర్క్. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వర్క్ చేయవు. సో నువ్వు హయ్యర్ డోసెస్కి వెళ్ళాలి. యాంటీబయాటిక్స్ తోటి ఏంటంటే, సో నువ్వు వాడుతుండగా అది పనిచేయదు. సో నెక్స్ట్ టైం డాక్టర్ ఏం చేస్తాడంటే ఇంకొక దానికంటే పవర్ఫుల్ ఇస్తాడు, దానికంటే ఇంకో స్ట్రాంగ్ ఇస్తాడు. సో లెవెల్ అప్ చేసుకుంటా పోతాడు డాక్టర్స్. సో కొత్త యాంటీబయాటిక్స్ ఏం కనుక్కోవట్లేదు, లిటరలీ మార్కెట్లోకి రావడానికి రెడీగా కూడా లేవు. అండ్ దెన్ దే డోంట్ వాంట్ టు డూ దట్ ఆల్సో. చేయాలనుకోవట్లేదు కూడా. ఒక ఇండియా కోసం వరల్డ్ ఎందుకు కొత్త యాంటీబయాటిక్ తయారు చేస్తుంది? ట్రూ, రైట్. సో వేరే పార్ట్ ఆఫ్ వరల్డ్లో దే డోంట్ అబ్యూజ్ యాంటీబయాటిక్స్ దట్ మచ్, మన దగ్గర అబ్యూజ్ చేసినట్టు. సో DCA ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ చాలా సర్క్యులర్స్ పాస్ చేసింది ఇప్పటి వరకు. అండ్ దెన్ ఇండివిజువల్గా వెళ్ళి ఒక్కొక్కరికి నాలెడ్జ్ ఇస్తుంది. నేను కూడా నా షాప్లోకి సర్క్యులర్ పోస్ట్ చేసినాను, రైట్? స్టిక్ చేశాను, లైక్
యాంటీబయాటిక్స్ వల్ల నష్టం ఏంటి, ఎక్కువ వాడటం వల్ల ప్రతిదానికి. నా దగ్గర కూడా వస్తారు ప్రిస్క్రిప్షన్ తీసుకొని, పాత ప్రిస్క్రిప్షన్ 1995 తీసుకొచ్చి నాకు ఈ యాంటీబయాటిక్ అంటారు. సో డోంట్ మేక్ సెన్స్. అరే నువ్వు ఇప్పుడు పని చేయదు, అది నువ్వు వాడకూడదు, అది ఎందుకు వాడతావు ఇది, రైట్? నీకు అప్పుడు డాక్టర్ రాసి ఉంటాడు. సో దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు యూజ్ యాంటీబయాటిక్ ఫర్ యువర్ సిమ్టమ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు అది వాడకూడదు. ఎందుకు వాడాలి? సో సీ యువర్ డాక్టర్కి తెలుసు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు అని. దాన్ని బట్టి నీకు అవసరమా లేదా అన్నది రాస్తాడు. నువ్వు ఓవర్ డిసైడ్ చేయడానికి, రైట్? ఒకవేళ నీ దగ్గర పవర్ ఉంటే యాంటీబయాటిక్ నీ సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి నువ్వేమన్నా తిను. ఎట్లా డిమాండింగ్ ఉంటారంటే కస్టమర్లు, ఎందుకు ఇవ్వవు నువ్వు? ఈవెన్ దో యూ టెల్ ద ప్రాబ్లమ్స్. అంటే చదువుకున్నలే బ్రో, చదువుకున్నలే చేస్తారు ఇది. నాకు అన్నీ తెలుసు. నేను బాగా కనెక్ట్ అయ్యేది అంటే లోకల్ పాపులేషన్ తోటి, అంటే మన దగ్గర ఉండే బస్తీ జనాలు, అతడు బాగా కనెక్ట్ అవుతాను నేను. వాళ్ళు నేను చెప్పింది వింటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు నా మంచి కోసమే చెప్తున్నాడు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అంటే, అబ్బా నీకు తెలుసా నువ్వేం చదువుకున్నావు అని నేను ఇక్కడ కూర్చుంటే ఏమనుకుంటాడంటే ఏదో 10th క్లాస్ చదువుకుంటాడు, అందుకే మెడికల్ షాప్లో కూర్చున్నా అనుకుంటారు. మనకి తెలియదు, మన బ్యాక్గ్రౌండ్ తెలియదు, మనం మాట్లాడటం మొదలెడితే కానీ తెలియదు వాడికి. ఇప్పుడు నాకు ప్రతి ఒక్కడికి ఒక్క యాంటీబయాటిక్ గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన టైం ఉండదు, ఛాన్స్ ఉండదు, రైట్? సో పాత ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తే నేను చెప్పేస్తాను లిటరలీ, కొత్త ప్రిస్క్రిప్షన్ తీసుకురా ఇస్తా అని చెప్తాను నేను. కొంతమంది అఫెండ్ అవుతారు, వెళ్ళిపోతారు, బట్ పర్వాలేదు. నేను ఐఎమ్ హ్యాపీ విత్ మై బస్తీ పీపుల్. వాళ్ళు అర్థం చేసుకుంటారు, దే లిసన్ టు మీ. వాడకూడదు, అది వాడకూడదు. ఐ థింక్ అక్కడే సగం రోగం కట్ అయిపోతుందేమో, నమ్మి చెప్తున్నాడు. సో మెనీ టైమ్స్ నేను ఓఆర్ఎస్ పౌడర్ ఇస్తా వాళ్ళకి, రైట్? బేసిక్ ఓఆర్ఎస్ ఇస్తాను నేను, ఓఆర్ఎస్ పౌడర్ ఇస్తాను నేను. అయితే హెడ్ ఏక్ కానీ ఇవి ఉంటాయి కదా, నువ్వు ఓఆర్ఎస్ తాగేసి జస్ట్ అర్థమైపోతుంది వాడు డిహైడ్రేట్ అయినాడని. వీళ్ళందరికీ చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ బ్రో, నిద్రలు ఉండవు వీళ్ళకి, రైట్? సో బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఉంటుంది. బేసిక్ సెన్స్ నీకు అర్థమైపోతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఏమవుతుంది. చాలా మంది మెడికల్ షాప్ వాళ్ళకి డిహైడ్రేషన్ అన్న టాపికే తెలియదు తెలుసా. లిటరలీ అంకల్స్ ఉంటారు కదా షాప్లలోకి పోతావు కదా, బికాస్ దే నాట్ ఎడ్యుకేటెడ్ దట్ మచ్, దే డోంట్ నో. ఫార్మసిస్ట్ అంటున్నావు కదా, ఫార్మసిస్ట్ షాప్లో కూర్చొని ఫార్మసిస్ట్కి ఏం తెలియదు బ్రో. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లుంది లిటరల్లీ. దే జస్ట్ ఓపెన్ ద షాప్ అంతే, జస్ట్ ఓపెన్ చేస్తాడు, వేరే షాప్లో మందులు అమ్మిన ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చుకుంటాడు, ఇక్కడ అమ్ముతాడు. జస్ట్ ఓటీసీ మెడిసిన్స్ అమ్మటం అంత బ్యూటిఫుల్ థింగ్ ఏం లేదు, బట్ ఇట్స్ యూ హ్యావ్ టు లెర్న్ ద ట్రేడ్. అది నేర్చుకోవాలి నువ్వు. కస్టమర్కి ఏమవుతుంది, ఏమి ఇవ్వాలన్నది. ఇది ఇక్కడే కాదు, ప్రతి కంట్రీలో నేను చూసిన. నేను ఇప్పుడు మొన్న వియట్నాం వెళ్ళాను. సో వియట్నాంలో చూసాను నేను, మా ఫ్రెండ్కి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే వెళ్ళాను నేను. ఐ డి నాట్ వాంట్ టు సే వాట్ ఐ నో. వాళ్ళని అడిగితే బా చెప్తున్నా కదా, లిటరలీ జింజర్ పిల్స్ అని అవి ఇవి చేసి మన ఇండియన్ కరెన్సీలో మేబీ ఒక 2000 రూపీస్ బిల్ చేసినారు వాళ్ళు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ట్రేడ్, బట్ నీకు తెలియాలి నువ్వు ఏమమ్మాలన్నది ఇన్ యువర్ రైట్స్, ఇన్ నీ రైట్స్లో, ఓకే? అండ్ ఇంకోటి వియట్నాంలో యూ కెన్ బై యాంటీబయాటిక్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. ఫార్మసిస్ట్ అక్కడ నీకు ఇచ్చేస్తారు. అండ్ యూ హ్యావ్ టు బి లిటరలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇండియన్ మెడిసిన్స్. ఎందుకు తెలుసా, నేను అక్కడ అజిత్రోమైసిన్ అడిగాను. అజిత్రోమైసిన్ అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, 3 tablets తీసుకోవాలి మీరు, డేకి ఒక 500 mg 3 days, అండ్ దట్ కాస్ట్ 1200 రూపీస్. లిటరలీ వాళ్ళ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1200 రూపీస్ మనకి. సో మనకి ఎంతో తెలుసా అజిత్రోమైసిన్ 70 రూపీస్ 3 tablets, రైట్? సో వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. ఒక్క పారాసిటమాల్ తప్పితే మిగతా ఏం కొనాలన్నా కానీ బయట కంట్రీస్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 10 times, 100 times ఎక్స్పెన్సివ్ మోస్ట్ ఆఫ్ దెమ్. చాలా మెడిసిన్స్, చాలా డ్రగ్స్, అండ్ దెన్ యూ వెయిట్ ఫర్ 2 days టు గెట్ దట్ మెడిసిన్ ఆల్సో సమ్ టైమ్స్. డాక్టర్ రాసిచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయరు, వీళ్ళు ఏదేమో అనుకుంటారు. ఫార్మసీ యూఎస్ పోతే ఇంత డబ్బా ఇస్తారు కదా, ఆ డబ్బా అప్పటికప్పుడు వీళ్ళ కోసం మందులు తయారు చేస్తారు అనుకుంటారు. ఏం లేదు, ఇంత పెద్ద పెద్ద టబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ టబ్స్లో నుంచి మెడిసిన్స్ ఇలా స్కూప్ చేసి టాబ్లెట్స్ కౌంట్ చేసి దాంట్లో వేసి మన పేరు స్టిక్ చేసి ఇస్తారు, రైట్? దే ఆర్ 100 times ఎక్స్పెన్సివ్. మన దగ్గర రూపాయి మందు బయట 100 రూపీస్. అందుకనే వాళ్ళకి ఇన్సూరెన్స్ అన్నది ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు రాబ్ అయిపోతారు వాళ్ళు. మన దగ్గర ఇంకా వీఆర్ ఫార్చునేట్ దట్ చాలా మెడిసిన్స్ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, అండ్ దెన్ కాస్ట్ చాలా తక్కువ. కాబట్టి ఐమ్ టెలింగ్ యూ, ఇంత పెద్ద కంట్రీ, అంటే హైజీన్ తక్కువ ఉన్న, సివిక్ సెన్స్ తక్కువ ఉన్నా కానీ స్టిల్ సర్వైవింగ్ అంటే ఐమ్ టెలింగ్ యూ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ వీ హ్యావ్ మేడ్.
డ్రగ్స్ కాస్ట్ తక్కువ ఉండడం వల్ల. వాట్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ మెడిసిన్ చూసా నీ లైఫ్లో ఇప్పుడు దాకా? నేను చూసిన వాటిలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆల్ యాంటీవైరల్ డ్రగ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. సో బేసికలీ ఇంజెక్షన్సే ఉంటాయి బ్రో. ట్యాబ్లెట్స్ తక్కువనే ఉంటాయి కాస్ట్. ఇప్పుడు హెచ్ఐవి మెడిసిన్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి చాలా. ఇవి వాట్ యు కాల్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత వాడే మెడిసిన్స్ ఉంటాయి కదా, లివర్ ట్రాన్స్ప్లాంట్లు, అవి వాళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రైట్, వాళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఆ పార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి దే హ్యావ్ టు హ్యావ్ దోస్ మెడిసిన్స్ లిటరలీ త్రూ అవుట్ దేర్ లైఫ్. సో సింగిల్ ట్యాబ్లెట్ విల్ కాస్ట్ $200. సో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి. సో ఇది ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అంటే మనం అనుకుంటాం అరే ఒక డ్రగ్ $4,000 అంటారా. సో $4,000 ఒక్క టైంకి అయితే ఇట్ ఈస్ గుడ్, ఓకే ఫైన్. బట్ యూ హ్యావ్ టు $400 నువ్వు బతికినన్ని రోజులు పొద్దున సాయంత్రం వేసుకోవాలి నువ్వు. సో దట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అది చాలా ఎక్స్పెన్సివ్. అది ఇట్ డజంట్ కవర్ ఇన్ ఇన్సూరెన్స్. కొన్ని ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అవి ట్రాన్స్ప్లాంట్ కవర్ చేస్తాయి. ఇక పెద్ద వాళ్ళే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. కవర్ అవుతుందా? అయితే నువ్వు అన్నట్టు ఈ బస్తీ పీపుల్ దే లిసన్ టు యూ, పీపుల్ హూ లిసన్ టు యూ. ఆ చంద్రముఖి సినిమాలో ఇట్లా పేపర్ని వేసేసి నోట్లు వేసుకుని పడుకోరంటే నిద్ర వచ్చేస్తే అనగానే ఇట్లా పడిపోతాడు చూడు. ఇన్ ద సేమ్ వే అంటే బిలీవ్ అనేది అంత ఇంపార్టెంటా, లేదా డూ యూ పుట్ ఇట్ ఆన్ బోత్ బిలీవ్ అండ్ మెడిసిన్? బిలీవ్ ఒకటి, అండ్ దెన్ టైమ్ ఈజ్ లిటరల్ ఇంపార్టెంట్. బాడీకి ఎంత కేపబిలిటీ ఉందంటే ఇట్ కెన్ హీల్ అ లాట్ ఆఫ్ థింగ్స్ జస్ట్ బై గివింగ్ టైమ్. ఒక ఫ్రాక్చర్ కూడా నేను చెప్తున్నా కదా, ఈ బోన్ ఫ్రాక్చర్ అయిందనుకో, రైట్. సో ఈ బోన్ దానంతట అది అటాచ్ అవుతుంది, రైట్. సో నువ్వు ఏం చేయకుండా అటాచ్ అవుతుంది, లిటరలీ కాల్షియం ఫార్మేషన్ అవుతుంది. కానీ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దీన్ని నువ్వు షేక్ చేయకూడదు, రైట్. సో దానికి నువ్వేమన్నా పట్టి కట్టుకుంటావో, లేకపోతే ఒక స్టిక్ పెట్టుకొని దాన్ని చుట్టుకుంటావో, ఏదైనా చేయొచ్చు. సినిమాలు చూపిస్తారు కదా, యూ షుడ్ నాట్ మూవ్ ఇట్, రైట్. సో దానికి టైం ఇస్తున్నావు బేసికలీ. సో దేర్ ఆర్ కొన్నిటికి ఐ బిలీవ్ దట్ కొంచెం టైం ఇస్తే అవే సెట్ అయిపోతాయి. సో మెనీ పీపుల్ ఐ నో కోల్డ్కి కాఫ్కి మెడిసిన్స్ వేసుకోరు, బట్ క్యూర్ అయిపోతాయి. రైట్. అండ్ వాట్ అబౌట్ ద ఇప్పుడు ఇంత దానికి నువ్వు ఇప్పుడు అజిత్రోమైసిన్ ఉంది, దాంట్లో నువ్వు ఇన్ని వేసుకోవాలని చెప్పావు, 5 tablets or 3 tablets. ఆ కోర్స్ కంప్లీట్ చేయకుండా ఇఫ్ దిస్ స్టాప్, వాట్ డూ యూ థింక్ విల్ హ్యాపెన్? అది అగైన్ డ్రగ్ అబ్యూస్ అది. సో నువ్వు కోర్స్ కానీ ఫినిష్ చేయలేదనుకో, యూ విల్ గెట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో బాడీకి ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా కావాలికి ఆ డ్రగ్ యూస్ మొత్తం చేస్తే తగ్గిపోతుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా బాడీ ఫీడ్ చేసుకుంటుంది. సో ఆ మెడిసిన్ మొత్తం వాడటం ఇంపార్టెంట్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన అన్ని డేస్ కంపల్సరీ. కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తారు, ఇన్నెందుకు 2 చాలు, డాక్టర్ రాస్తాడు అంటే, అరే అది అట్లా వాడరు. అది ఒకవేళ ఒక పని చేయి, మొత్తానికి వాడకు, ఓకే, లేకుంటే మొత్తం వాడు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయి. ఆయన కన్విన్స్ అవ్వరు, నేను యాంటీబయాటిక్లు వాడా, టాబ్లెట్, మా డాక్టర్ దగ్గరికి ఎందుకు పోయినావు? ట్రూ. నేను టాబ్లెట్లే వేసుకుని. కొంతమంది వస్తారు, నాకు తలనొప్పి ఉంది కానీ నేను టాబ్లెట్ వేసుకున్నా అంటాడు, ఎక్కువ వాడాను బ్రో అంటాడు. సరే మరి నీకేం కావాలి చెప్పాలంటా నేను. వస్తారు కావాలి కానీ నాకు వద్దు అంటే బేసికల్ నాకు అర్థమైందంటే ఒక టాబ్లెట్ ఇచ్చేసేయి, ఒక టాబ్లెట్ ఇచ్చే నేను సెట్ అయిపోతా. చాలామంది ఈ ప్రొపగాండా అనుకోవచ్చు, లేదా వాళ్ళకున్న సెల్ఫ్ ఎస్టీమ్ అన్నట్టు, నువ్వు బాడీ మెకానిజం ఉందంటున్నావు. మెనీ పీపుల్ దే విల్ బి ప్రౌడ్ లైక్ ఐ డోంట్ యూస్ టాబ్లెట్స్, నేను మెడిసిన్స్ వాడా అని చెప్పి ఏదో చెప్పుకుంటారు. వెన్ ఇట్స్ క్రిటికల్, వెన్ యూఆర్ గోయింగ్ త్రూ ఫీవర్ ఆర్ ఎనీ వైరల్ థింగ్, అప్పుడు కూడా అది నెగ్లెక్ట్ చేయడం, డూ యూ థింక్ ఇట్స్ గుడ్? నో, ఐ మీన్ అంటే నీ దగ్గర ఒక కేపబిలిటీ ఉంది అట్లా నీకు ఎవరైనా చెప్తుంటారు, బూస్టింగ్ చేసుకుంటారు, నేను అస్సలు వాడా, మా ఇంట్లో వాళ్ళే వాడతారు టాబ్లెట్లు, ఆమె కోసమే. నేను ఇంతవరకు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్, ఫీవర్ వచ్చినా టాబ్లెట్ వేసుకోలేదు సార్. ఐ మీన్ ఇట్స్ ట్రూ, అది మంచిదే, ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. ఓకే, కానీ ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. నేను జిద్లో ఉండకూడదు. అంటే అరే నేను టాబ్లెట్ వేసుకొని నాకు ఏమైనా కానీ, ఎందుకంటే ఒక్కోసారి టెంపరేచర్ వచ్చింది అనుకో, టెంపరేచర్ని కంట్రోల్ చేయాలి, ఓకే. సో టెంపరేచర్ కంట్రోల్ లేకపోతే యుల్ హ్యావ్ లేటర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్, రైట్.
నేను 104 103 degrees ఉన్నా కానీ నేను టెంపరేచర్ని తగ్గించుకోను అంటే ఎట్లుంటుంది? సో యూ కెన్ సే నేను నాకు దగ్గున్నా జలుబున్నా నేను టాబ్లెట్స్ వేసుకోను, ఐ డూ సమ్ హోమ్ రెమెడీస్, ఇట్ ఈస్ ఫైన్, రైట్? కంపల్సరీ టాబ్లెట్ వేసుకోవాలని ఏమీ లేదు. ఓకే, బట్ ఓవర్ రియాక్టివ్ ఉండకూడదు అట్లా. నేను ఏమైనా వేసుకోను అని, దట్ ఈస్ నాట్ గుడ్. రైట్ రైట్ రైట్. బట్ ఒకసారి క్రానిక్ ఇల్నెస్ వస్తే నీకు తెలుస్తుంది, షుగర్ బీపీ అటాక్ అయితే రోజు వేసుకోవాల్సి వస్తుంది. నువ్వు అప్పుడు చెప్పు నేను వేసుకోనని, అప్పుడు నేను వింటా సరే అని చెప్తా. సరే, ఇప్పుడు కొంచెం దందా గురించి మాట్లాడుకుందాం. యువర్ బిజినెస్ అదే, సో అన్నిటికంటే ఫాల్తు దందా బ్రో ఇది ఇప్పుడు. wait my question is it a profitable business or a survival business? ఓకే, నువ్వు ఈ రోజు బిజినెస్ పెట్టి నేను సంపాదిస్తాను, నేను బాగుపడతానంటే నిన్ను తొక్కేస్టోళ్ళు ఆల్రెడీ పైన ఉన్నారు, వాళ్ళు తొక్కి పడేస్తారు నిన్ను, రైట్? తొక్కేస్టోళ్ళు అంటే లిటరలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ $multi-million బిజినెసెస్, రైట్? ఈ పక్కనే నీ సంఖలోనే కూర్చుంటాయి వచ్చి, బిజినెస్ బాగా జరుగుతున్నాయంటే యూ విల్ సీ 1 year టైంలో నీ పక్కన వచ్చి కూర్చుంటాయి 24 hours. ఒకవేళ నువ్వు అవుట్ ఆఫ్ బాక్స్ నువ్వు చేయగలిగితే, ఇప్పుడు గల్లీకి ఒక మెడికల్ షాప్ ఉంది, రైట్? వాడు లిటరలీ నువ్వు గల్లీ దాటకూడదని అనుకుంటాడు. సో దాని గురించి కూడా నేను చెప్తున్నా కదా, ఈ చిన్న మెడికల్ షాప్ వాళ్ళు ఎంత అబ్యూజ్ చేస్తారంటే అంత అబ్యూజ్ చేస్తారు డ్రగ్స్ని. సో వీళ్ళు కూడా ఆర్ఎంపీలాగా ఆలోచిస్తారు, అరే ఏదో ఒకటి చేద్దాం, తగ్గించేద్దాం, ఇప్పుడు వీనికి 2 daysకి మెడిసిన్స్ ఇచ్చేసి తగ్గిపిద్దాం, రైట్? తగ్గిపిచ్చేస్తే ఇన్ దట్ దే యాడ్ స్టెరాయిడ్స్. నేను కామన్లీ నేను చూసిన నా దగ్గర తీసుకొచ్చి ఒమ్నా కాటిల్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకొచ్చి నా ముఖాన పడేస్తారు, నా ఒక 10 అంటారు. అరే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు, ఏంది ఇది, ఎట్లా తింటున్నావు అంటే ఆ మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చారన్న, మస్తు పని చేసింది అంటాడు. అరే అట్లా తినకూడదురా, అది దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక స్టెరాయిడ్ అనేది డోస్ డిక్రీజ్ చేసుకుంటా రావాలి, దాన్ని అట్లా వాడకూడదు. నువ్వు అట్లా వాడుతూ పోయినావు అనుకో నీకు లేటర్ స్టేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి అంటే వానికి అది అర్థం చేసుకునే అంత శక్తి ఉండదు, నువ్వు వెళ్ళిపోతాడు అంతే. లిటరల్ ఇది వాళ్ళకి ఏంటంటే తగ్గింది, ఆర్ఎంపీ దగ్గర పోయినా మస్తు తగ్గింది, ఆ మెడికల్ షాప్ దగ్గర పోయినా మస్తు మెడిసిన్ ఇచ్చి తగ్గిపోయింది. బాధ్యత ఉండదు వాళ్ళకి, లిటరలీ బాధ్యత ఉండదు. నాకు ఎలా నడుస్తుంది అంటే, నేను ఇవన్నీ చేయకుండా నాకు ఎలా నడుస్తుంది అంటే 35 years ఓల్డ్ మాది, రైట్? నమ్మకం ఉంది. అండ్ స్టార్టింగ్లో నేను వచ్చిన తర్వాత మొత్తం టేక్ ఓవర్ నేను చేసిన తర్వాత చాలామందికి నేను అర్థం కాలేదు, మా నాన్నని బాగా నమ్మేవాళ్ళు, నేను అర్థం కాలేదు, చాలామంది వెళ్ళిపోయారు. 3 years 4 yearsలో ఐ హ్యావ్ అక్యుములేటెడ్ అ క్రౌడ్, లిటరలీ ఫ్యాన్స్ అనమాట. వస్తారు, వచ్చి చెప్పి పోతారు, ఫీడ్బ్యాక్ ఇచ్చి పోతారు, అన్న ఆ రోజు ఇచ్చినావు, ఆ రోజు చెప్పినావు, మంచి తగ్గింది. నైస్. సో నువ్వు అంటే నేను ఓన్లీ మెడిసిన్స్, ఓటీసీ మెడిసిన్సే కాదు మీద నుంచి ఇచ్చేది, ఐ టెల్ దెమ్ వాట్ టు డూ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను నేను మినిమం. ఓకే, వాళ్ళకి తలనొప్పి వస్తుందంటే జస్ట్ సారడోన్ ఇచ్చి పంపా, నువ్వు ఏం చేస్తున్నా అని అడుగుతా నేను. ఓకే, నీకు కాజేనా ఎందుకు వస్తుంది, ఊరికే తలనొప్పి ఎందుకు వస్తుంది బ్రో? అయితే నీకు డిహైడ్రేషన్ అయినా ఉండాలి, నువ్వు నిద్రపోకు అయినా ఉండాలి, లేదా నీకు ఎప్పటి నుంచో మైగ్రేన్ ప్రాబ్లమ్ అన్న ఉండాలి. ఓకే, సో ఇది 3 cases. సో నేను అడుగుతా, చాలామంది ఏం చేస్తారు, రెండు టాబ్లెట్ కట్ చేసి ఇచ్చేస్తారు, వెళ్ళు బాబు అంటారు. సో నేను అడుగుతాను, సో అది గుర్తుపెట్టుకుంటాడు వాడు. సో నెక్స్ట్ టైం వాడు తలనొప్పి రాకుండా చూసుకుంటాడు. నాకు తెలిసి అట్లా ఏ మెడికల్ షాప్ వాడు మాట్లాడు ఎవర్ ఇయర్ అంత టైం ఇయర్ అంత ఛాన్స్. సో నేను ఏం చేస్తానంటే, ఇఫ్ ఐ హ్యావ్ 365 days 365 days సంవత్సరంలోనే అంటే నాకు రోజు ఒక్క కస్టమర్ని చేసుకుంటాను నేను, నా ఫ్రెండ్ నేను ఒక కస్టమర్ని చేసుకుంటాను నేను. సో వానికి లిటరల్ ఏమైందో నేను అనుకొని వాని ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. సో నేను ఇక్కడ నేను నాకు లిటరలీ లాస్ట్ 2 yearsలో అర్థమైందంటే, నేను ఇక్కడ బిజినెస్ చేయకూడదు, ఓకే, నేను ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, రైట్? వాడు నా దగ్గరికి ప్రాబ్లం తీసుకొచ్చిండు, రైట్? వాడు ఏదో కొనుక్కోవడానికి రాలేదు, ప్రాబ్లం తీసుకొని నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను నేను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలాసార్లు నేను పంపించేస్తాను, నేను నీకు అవసరం లేదు ఓ అంటా నేను. కొంతమందికి సాటిస్ఫై అవుతారు, కొంతమంది సాటిస్ఫాక్షన్ ఉండదు, రైట్? నీకు ఇదే అయింది, నీకు అవసరం లేదని పంపించేస్తాను నేను. చిన్నపిల్లల గురించి వస్తారు మందులు, నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా అసలు. ఆడు ఎప్పుడుదో వానికి 1 year ఉన్నప్పుడు 2 years ఉన్నప్పుడు ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, అది తీసుకొచ్చి నాకు అవే మందులు అంటాడు, దాంట్లో యాంటీబయాటిక్లు ఉంటాయి. ఆ టైంలో సివియారిటీ ఏంది, ఈ టైంలో సివియారిటీ ఏంది అర్థం కాదు జనాలకి. నువ్వు మళ్ళీ డాక్టర్ దగ్గర పోంటే కోపం వస్తుంది. వచ్చి యాంటీబయాటిక్ అడిగేస్తారు డైరెక్ట్గా చిట్టి లేకుండా. ఇంత ధైర్యం చిన్నపిల్లల కోసం యాంటీబయాటిక్లు అడగడము ఎంత డేంజరస్. నాకు ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. అండ్ ఇంకొకటి, వీళ్ళని బ్లేమ్ చేయలేము బ్రో. వీళ్ళు
ఆ సిస్టంలో నుంచి ఆ సిచ్యువేషన్స్లో నుంచి వచ్చినారు. వీళ్ళు డాక్టర్ దగ్గర పోతే మళ్ళీ ఏమంటాడు అన్న భయంలోనే వాళ్ళు నా దగ్గరకు వచ్చేది. దెన్ యూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. నేను చెప్తాను, నేను లిటరల్లీ చెప్తా, లేదు ఇది కరెక్ట్ కాదు, ఇవి వాడకూడదు, ఇంత ఇట్స్ నాట్ రైట్. చిన్నపిల్లలు కదా. అండ్ ఇంకోటి వస్తారు ప్రోటీన్ పౌడర్స్, పిల్లలు మిల్క్ పౌడర్స్ అన్నీ కదా, ప్రోటీన్ ఎక్స్లో అదొక స్టోరీ. ఇన్ఫాంట్స్ ఉంటారు కదా, అన్న మా వానికి 6 months వచ్చినాయి, ఏ సెర్లాక్ పెడితే మంచిగా ఉంటుంది అంటారు. అని నీకు సెర్లాక్ పెట్టాలని ఎవరు చెప్పిరా అని అంటా నేను. సెర్లాక్ ఎందుకు పెడతావు నువ్వు ఎందుకు పెట్టాలి సెర్లాక్ అంటే, నేను తిన్నా అందరు తిన్నారు, సెర్లాక్ అందరు తింటున్నారు, ఎవరు తింటలేరు అని చెప్పినాను. వాడు యాక్సెప్ట్ చేయడు ఆ రియాలిటీ. యూ డోంట్ హ్యావ్ టు ఫీడ్ బేబీ సెర్లాక్. అది తెలియదు, అది పాపం వాళ్ళకి. సెర్లాక్ నువ్వు ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. సెర్లాక్ ఈజ్ నాట్ ఒక ఫుడ్, అది రీప్లేస్మెంట్ మాత్రమే. అది బికాజ్ నువ్వు తయారు చేసి నువ్వు బేబీకి ఇవ్వలేకపోతే నువ్వు అది ఒక రీప్లేస్మెంట్ మాత్రమే. క్విక్ ఫుడ్ అన్నట్టు కాదు, అంతే. సెర్లాక్ బేబీ ఫుడ్ కాదు. అయితే లిటరలీ దాంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని సెర్లాక్ కూడా తెలుసా. ఇప్పుడు బేసికలీ నో యాడెడ్ షుగర్ అని చెప్పి వాళ్ళ ట్యాగ్ పెట్టుకొని, బికాజ్ చాలా బ్యాక్లాషెస్ వచ్చినాయి. సేల్ పడిపోయిందిలే బ్రో. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ పార్ట్. ఐ లిటరలీ డోంట్ వాంట్ టు సెల్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు చిల్డ్రన్స్ పార్ట్లో వాళ్ళు బూస్ట్ హార్లిక్స్ తీసుకుపోతున్నా కానీ నేను చెప్తా, బ్రదర్ ఇది కరెక్ట్ కాదు, ఇది ఫీడ్ చేయొద్దు. నన్ను సజెషన్ అడిగితే మాత్రం నేను చెప్తాను, మా వానికైతే ఇది ఆపించాను. ఐ హ్యావ్ ఎ కిడ్ బ్రో, నేను చెప్తా మా వానికైతే ఇది ఆపించాను అని చెప్తాను నేను. మా వాడికి సెర్లాక్ తెలియదు, లాక్టోజన్ తెలియదు, ఏ పౌడర్ తెలియదు, మిల్క్ పౌడర్ ఏం తెలియదు. 6 months తర్వాత ఇన్ కేస్ డాక్టర్ ఏం చెప్పినాడంటే, ఒకవేళ మిల్క్ సరిపోకపోతే విజయ మిల్క్ ఉంటాయి కదా, గవర్నమెంట్ మిల్క్, ఫీడ్ హిమ్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్. సో డోంట్ రియలీ హ్యావ్ టు రిలై ఆన్ దీస్ ఓటీసీ ప్రోడక్ట్స్. ఎంత సేల్ పడిపోయిందంటే మేబీ ఐఎమ్ ద ఓన్లీ ఫార్మసిస్ట్ విల్ బీ హ్యాపీ అవన్నీ పడిపోవడం వల్ల. బికాజ్ నాకు అంత అవగాహన ఉంది బ్రో దానిపైన. ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందనుకో, లిటరలీ సేల్స్ మ్యాన్ నేను ఎంత రోస్ట్ చేస్తానంటే వాళ్ళు నా షాప్కి రావడానికి భయపడతారు. సేల్స్ మ్యాన్ వస్తారు కదా, పెట్టండి ఇది సూపర్, వెనక తిప్పి చూస్తా, దీంట్లో ప్రోటీన్ ఎంత ఉంది, రిక్వైర్మెంట్ ఎంత, డైలీ రిక్వైర్మెంట్ ఎంత రా అని అడుగుతాను నేను. ఓకే ఎంత ఉంది మరి, దీంట్లో షుగర్ ఇంత ఎందుకు ఉంది, షుగర్ ఫీడ్ చేసి చంపేద్దాం అనుకున్న మనుషులని అడుగుతాను నేను. లిటరలీ నేను రోస్ట్ చేస్తా సేల్స్ మ్యాన్ వస్తే. నేను లిటరలీ స్కేడ్ కొత్త ప్రోడక్ట్ తీసుకురావాలి. షాప్, ఇట్స్ అ రెస్క్యూ ప్లేస్. ఆఫ్ కోర్స్, అంటే అన్నీ కాదు. యూ గో టు పీపుల్ హు ఆర్ డ్రాకులాస్, దే విల్ ఈట్ యూ. ఓకే లిటరలీ నీకు డెక్సామిథాసోన్ కంటిన్యూస్ ఇచ్చాడు అనుకో, ఆర్ఎంపీఓ లేకపోతే ఒక ఫార్మసిస్ట్ నీ కంటిన్యూస్గా యాంటీబయాటిక్లు ఇచ్చుకుంటా పోయాడు అనుకో, నిన్ను లోపల తినేస్తుంటుంది. రైట్, యూ డోంట్ నో, యుల్ ఎండ్ అప్ సమ్వేర్, నీకు ఎక్కడో ఒక యాక్సిడెంట్ అవుతుంది. నేను సింపుల్ చెప్తాను, యాంటీబయాటిక్స్ ఫుల్ తీసుకుంటావు కదా, సింపుల్ యాక్సిడెంట్ ఏదైనా అవుతుంది నీకు, చిన్న యాక్సిడెంట్ అవుతుంది, అండ్ దెన్ ఒక యాంటీబయాటిక్ ఇస్తే క్యూర్ అయిపోతుంది నీకు ఆ రోజు ఆ మెడిసిన్ పనిచేయదు. డాక్టర్ సింపుల్ ఎమాక్సిలిన్ ఇస్తాడు, సెలైన్లో పెట్టేసి ఎమాక్సిలిన్ ఇస్తాడు, నువ్వు 1 week అవుతుంది కానీ పస్ కారుతూనే ఉంటుంది నీకు అక్కడి నుంచి. ఎందుకంటే బికాజ్ నువ్వు ఆ ఎమాక్సిలిన్ని అంత అబ్యూజ్ చేసేసినావు కాబట్టి ఆల్రెడీ. రైట్, ఇట్స్ ఐ మీన్ నువ్వు ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి లేదు ఫార్మసిస్ట్ని. రైట్, సో కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి. నువ్వేమిస్తున్నావు? ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఎంఆర్పి పైన మీ మార్జిన్ ఎంత ఉంటుంది నేను అడగను అట్లా, వాట్ డూ యూ సజెస్ట్? నేను చెప్తాను. ఓకే, 3 layers ఉంటాయి రీటైల్ షాప్కి వచ్చే ముందు మెడిసిన్. ఫస్ట్ C&F అని ఉంటుంది. సో కంపెనీస్ డైరెక్ట్ C&Fకి డిస్పాచ్ చేస్తాయి. ఓకే, C&F నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వస్తాయి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి రీటైలర్స్కి వస్తాయి. C&Fలో C&F వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు. ఐ డోంట్ నో హౌ మచ్ మార్జిన్ దే కీప్, వాళ్ళు ఎంత పెట్టుకుంటారు, ప్రాబ్లీ అది 1 to 2%లోనే ఉంటుందని చాలాసార్లు విన్నా. ఎందుకంటే బికాజ్ వాళ్ళు చేసేది ఎక్కువ ఏమి ఉండదు, దే హ్యావ్ ద సేమ్ ప్రోడక్ట్, దే జస్ట్ కీప్ సప్లయింగ్ ఇట్ టు డిస్ట్రిబ్యూటర్స్. రైట్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు అప్ టు 7, 8, 10% మార్జిన్ పెట్టుకునే డిస్ట్రిబ్యూటర్స్ని కూడా చూసాను నేను. సో 2% నుంచి 10% పెట్టుకుంటారు. అండ్ మాకు వచ్చేసి ఐ టెల్ యూ, మెడిసిన్స్ ఆర్ 18% నుంచి ఐ వుడ్ సే అప్ టు 30% వరకు మాకు మార్జిన్స్ ఉంటాయి. 30, కొన్నిట్లో 30 ఉంటాయి. యావరేజ్ ఐ వుడ్ సే 26 to 25, యావరేజ్ 24 to 26 ఐ వుడ్ సే. అంటే అన్ని మెడిసిన్స్ దాంట్లోనే ఉండాలని లేదు, జస్ట్ సర్టెన్ కేటగిరీ ఆఫ్ మెడిసిన్స్. ఓకే, ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ షుడ్ కీప్ 10 to 15% ఆఫ్ ద మార్జిన్. అది లేకుండా సర్వైవల్ కష్టం అవుతుంది. బేసిక్, అది బేసిక్.
సో ఇఫ్ ఐ సే 25% నాకు 25% మిగులుతుంది అనుకో మెడిసిన్ పైన. సో లిటరలీ ఇప్పుడు డిస్కౌంట్ ఎట్లా అయిపోయినాయి అంటే 20%. నువ్వు చూస్తావు కదా బోర్డులు కొన్ని. మొన్న మిస్లీడింగ్ ఇది అపోలో మెడ్ ప్లస్ పైన అయితే వాడు డైరెక్ట్ 40 to 70% అని పెట్టాడు. సో బేసికలీ వాట్ దే సెల్ ఇస్ జెనరిక్ మెడిసిన్స్, రైట్? ఇట్స్ నాట్ నాకైతే ఉండదు దాంట్లో, నాకైతే అంతా ఉండదు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెజిట్ ఎథికల్ మెడిసిన్స్ మీద, రైట్? డాక్టర్స్ ఏవైతే రాస్తారో ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ వాటిపైన అంతా ఉండదు. ఓకే, వాటిపైన ఉండదు. ఎవరైనా ఇస్తున్నారు అంటే దే డూ సమ్ బ్యాక్ స్టోరీస్, ఆర్ ఎల్స్ దే ఆర్ సర్వైవింగ్ ఆన్ దిస్ 1%, 2% లాజిక్. నేను చెప్పా కదా, అదే నేను 100 కోట్లు పెట్టేస్తారా బై 2% మిగిలిన చాలు. దట్స్ 2 crores a month. ఇట్స్ నాట్ స్మాల్ బిజినెస్, రైట్? సో నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఐ పంప్ ఇట్ అప్. సో అందుకనే ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు స్మాల్ బిజినెసెస్, ఆర్గనైజ్డ్ బిజినెసెస్ ఎంటర్ అవ్వటం ఈజీ కాదు. బికాస్ దేర్ ఆర్ సమ్మన్ వాస్ ట్రైంగ్ టు సర్వైవ్ ఇన్ 2% బిజినెస్. సో ఈ టైంలో బిజినెస్ ఓవర్ పెడదాం అనుకుంటే యూ హ్యావ్ టు బీ అబవ్ ఆల్ దీస్ పీపుల్, ఆర్ యూ షుడ్ ఆల్రెడీ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ అని నేను చెప్తా. బ్యాక్గ్రౌండ్ ఉంటే యూ ఎంటర్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ యూ జస్ట్ టేక్ దట్ లెగసీ అండ్ దెన్ కీప్ రన్నింగ్ ఇట్. బికాస్ పీపుల్ విల్ కమ్ బికాస్ యూ హ్యావ్ ఒక ట్రస్ట్ ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నావు కాబట్టి. ఆ టైంలో డిస్కౌంట్ చూడరు చాలా మంది. అరే 10 వస్తుందా 15 వస్తుందా చూడరు, రైట్? దే జస్ట్ కమ్ అండ్ దెన్ బై. సో బేసిక్గా నీ ప్రోడక్ట్ ఎవరికి ఎక్కువ సెల్ అవుతాయి? పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ ఫీవర్, బీపీ, షుగర్ ఆర్ ఎనీ క్రానిక్ మెడిసిన్స్ మెయిన్. క్రానిక్ డిసీజెస్కి వచ్చేది ఏవైతే షుగర్, బీపీ మెడిసిన్స్ ఉంటాయో అవి ఎట్లా రెగ్యులర్ ఉంటాయి. సో నేను వాళ్ళకి నేను 15% వరకు నేను ఐ గివ్ దెమ్ డిస్కౌంట్. దట్ ఈస్ జెన్యున్ సార్. ఓకే, అసలు 10% ఇవ్వాలి, బట్ జెన్యున్లీ ఐ గివ్ 15%, which is right on their part and my part, because competition ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్. ఐ సెడ్ ఓకే, నాకు 10-12% మిగిలినా కానీ ఇట్స్ ఫైన్ అనుకుంటా, బికాస్ ఎవ్రీ మంత్ హీ కమ్స్ బ్యాక్ టు మీ. ఓకే, రైట్? సో ఇట్స్ గుడ్ అని నేను పెట్టుకుంటా. ఇది ప్రాపర్ ఆర్గానిక్ వే ఆఫ్ డీలింగ్ ఇట్, రైట్? లేదు నేను పక్కన ఇది ఒకేస్తా, నేను 20 పెడతా, 22 పెడతా, నేను 3% అయినా మిగిలించుకుంటా, వాడు 3 రోజులు మిగిలాడు. నువ్వు ఇఫ్ యూ సీ మనీ, ఓకే, నీకు నెక్స్ట్ డే బిజినెస్ చేయాలన్న ఓపిక వస్తుంది, నీకు చేయాలని ఎంతూజియాజం ఉంటుంది. నువ్వు డబ్బులు చూడలేదనుకో, నీకు నెక్స్ట్ డే లేయాలన్న ఓపిక ఉండదు, ఏం చాకరీ చేస్తున్నారా బాయ్ అనిపిస్తుంది. దట్స్ ద బేసిక్ మోటివేషన్. ఐ థింక్ మనీ ఇస్ ద బేసిక్. నువ్వు 2 లక్షల మాల్ అమ్మేస్తావు, 2 లక్షల మాల్ అమ్మేస్తే నీ కౌంటర్లో ఎంత ఉంటే 4,000 రూపాయలు ఉంటాయి. అంతే కదా. 2 lakhs బిజినెస్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది తెలుసా? లిటరలీ నీ డే మొత్తం యూ విల్ బి గాన్. అసలు లిటరలీ నువ్వు అయిపోతావు, డ్రైన్ అవుట్ అయిపోతావు. అండ్ దెన్ మనం దాంట్లో నుంచి నువ్వు వర్కర్స్కి కట్ ఇవ్వాలి, దెన్ యూ విల్ హ్యావ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆల్సో, రైట్? ఇట్స్ నాట్ ట్రూ. అండ్ దెన్ నేను ఈ 30 to 60% బిజినెస్ ఏదైతే ఉందో నేను దీని గురించి చెప్తాను. వెళ్ళంగానే వాళ్ళు ఫస్ట్ ఆ పిల్లలకి ఫస్ట్ శాలరీలు తక్కువ ఉంటాయి అక్కడ పనిచేసే పిల్లలకి. ఐ జస్ట్ పిటీ ఆన్ దెమ్. చాలా చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే. Who wear this uniform and sit there. వాళ్ళకి ఏంటంటే నువ్వు ఈ మెడిసిన్స్ అమ్మితే ఇన్సెంటివ్స్ ఏంటి బ్రో మెడికల్ షాప్లో నాకు అర్థం కాదు. దే ఇన్సెంటివైజ్ దెమ్. అంటే నువ్వు మెడిసిన్స్ బాగా అమ్మమనా? అంటే నువ్వు మెడిసిన్ అమ్మకూడదు, రైట్? సో నువ్వు ఎట్లా పడితే అట్లా మందులు అమ్మకూడదు. దట్స్ యువర్ మోటో, రైట్? నువ్వు ఎట్లా పంప్ చేస్తాను మెడిసిన్స్? అది పుష్ చేయి, ఇది పుష్ చేయి, ఎట్లా పుష్ చేస్తాను? సో లిటరలీ వాట్ దే డూ ఇస్ ప్రిస్క్రిప్షన్ చూడగానే, సార్ ఇవి మా కంపెనీ ఉన్నాయి, ఇఫ్ యూ వాంట్ మేము మా కంపెనీ ఇస్తాము, మీకు 50% ఆఫ్ వస్తుంది అని చెప్తాడు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు, రైట్? ఆ చెప్పేది కూడా ట్రిక్కీగా చెప్తారు వాళ్ళు. కొంతమందికి అర్థం అవుతాయి, కొంతమందికి అర్థం కాదు. 50% అనేసరికి వీడి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సరే ఇచ్చే అంటాడు ఫస్ట్. అండ్ దెన్ లిటరలీ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఎంఆర్పి ప్లేస్ అ మేజర్ రోల్ ఈ డిస్కౌంట్లో. అదే మెడిసిన్ దేర్ ఇస్ అ కంపెనీ కాల్డ్ మ్యాన్కైండ్, రైట్? మ్యాన్కైండ్లో ఐఎమ్ టెల్లింగ్ యూ ఎవ్రీ మెడిసిన్ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి ఎంఆర్పీస్. ఇట్స్ అ లెజిట్ ఎథికల్ మెడిసిన్, రైట్? వీళ్ళు ఏం చేస్తారంటే ఎంఆర్పీస్ డబల్ చేస్తారు, రైట్? డబల్ చేసి 50% వేస్తారు. చేస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు సేమ్ మ్యాన్కైండ్ రేట్ రీచ్ అవుతాయి ఇవన్నీ మెడిసిన్స్. నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి. అండ్ ఇంకోటి డాక్టర్స్ కూడా ట్రేడ్ నేమ్స్ రాస్తారు బ్రో. ఇట్స్ నాట్ రైట్. ఫార్ములాస్ రాస్తే పేషెంట్ విల్ హ్యావ్ అ చాయిస్, రైట్?
సో ఏది డ్రగ్ తక్కువ ఉంటే అది తీసుకోవచ్చు అని. నేను చూసా లిటరలీ క్రానిక్ డిసీజెస్, షుగర్ అటాక్ అయిన వాళ్ళకి నోవటిస్ కంపెనీ ఒకటి ఉంటుంది గ్యాల్వాస్మెట్ అని, రైట్, షుగర్దే. దట్ విల్ కాస్ట్ అబౌట్ 350 రూపీస్ అరౌండ్ ఫర్ 15 tablets. సేమ్ డ్రగ్ సన్ ఫార్మాలో ఉంది, రైట్, దట్ విల్ కాస్ట్ 150 రూపీస్, రైట్. సో దట్స్ 200 రూపీస్ డిఫరెన్స్. ఎట్లా? సేమ్ డ్రగ్ యాక్చువల్లీ, సేమ్ డ్రగ్ సేమ్ R&Dలో వెళ్తే సేమ్ జరుగుతాయి. నాకు బాధ వేస్తుంది. నేను చెప్తా ఇది వేరే కంపెనీలో ఉంది, తీసుకొని తక్కువ పడుతుంది అని. అవును, యూ రికమెండ్. నేను చెప్తా. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. 90% అర్థం చేసుకోరు. బిలో పావర్టీ లైన్ ఉంటారు బ్రో, వాళ్ళకి మెడిసిన్స్ రాసి పడేస్తారు. సో అర్థం చేసుకోరు డాక్టర్స్. నాకు తెలిసిందే, నాకు రైట్ అంటే. లేదా ఫార్ములా రాయొచ్చు కదా, ఫార్ములా రాస్తే నీకు ఆప్షన్ ఉంటుంది. ఫార్ములా రాసినా కానీ ఈ డ్రాకులాల దగ్గర పోతే వీళ్ళు మింగేస్తారు. వీళ్ళు అయితే ఈ హై MRP ఉన్న ఇచ్చేస్తారు. హై MRP హై మార్జిన్లు ఉంటాయి కదా, దే మ్యానుఫ్యాక్చర్ దేర్ ఓన్ మెడిసిన్స్. దే మ్యానుఫ్యాక్చర్ దేర్ ఓన్ మెడిసిన్స్. వాళ్ళ మెడిసిన్ వెనుక అని రాసి ఉంటుంది చూడండి, రైట్. అవన్నీ MRP పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హై ఉంటాయి. అండ్ దెన్ గివ్ హై డిస్కౌంట్స్. వాళ్ళు అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ దెన్ వీళ్ళు ఎన్ని అమ్మితే అంత ఇన్సెంటివ్స్ పిల్లలకి ఇస్తారు. ఓకే. దెన్ ఇంకొక పార్ట్ ఉంది, చెప్దాం అనుకున్నాను పనిచేసే పిల్లల గురించి. వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది ఎవ్రీ మంత్ తయారయ్యేది. దాంట్లో ఏదైనా డిఫరెన్స్ వస్తే మెడిసిన్స్ పైన, ఇంత కౌంటర్ పైన క్యాష్ టాలీ అవ్వాలి కదా, డిఫరెన్స్ వస్తే వాళ్ళ శాలరీస్ నుంచి కట్ చేస్తారంటారు. లిటరలీ ఒక్కొక్కసారి అదే కదా, ఒక్కొక్కసారి 2,000 3,000 వాళ్ళ శాలరీ నుంచి కట్ చేస్తారంట. వెరీ బ్యాడ్. అండ్ ఇంకొక పార్ట్ నేను ఏమి విన్నానంటే, వాళ్ళది కవర్ చేయటం కోసము దే బ్రింగ్ మెడిసిన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్, బయట నుంచి మెడిసిన్స్ కొనుక్కొని వచ్చి వాళ్ళు అమ్ముతారంట. అండ్ దెన్ దే మేక్ దట్ ప్రాఫిట్. ఒక 10,000 రూపీస్ డెఫిసిట్ వస్తుంది అనుకో, ఆ వీక్లో వాళ్ళు కవర్ చేయాలి కదా, ఆ వారంలో బయట నుంచి మందులు తీసుకొచ్చి అమ్మేస్తున్నారంట, రైట్. సో మార్జిన్ ఏదైతే వస్తుందో 10,000 అది కవర్ అప్ చేస్తారంట. నేను ఇది విన్న తర్వాత నాకు మైండ్ బ్లాంక్ అయింది అసలు. కానీ వీళ్ళు ఇంత చేయాల్సి వస్తుంది, ఇంత చేస్తున్నారని. అండ్ దట్స్ వెరీ ఇల్లీగల్. యూ కెన్ నాట్ సెల్ ఎనీ డ్రగ్ వితౌట్ బిల్. నీ దగ్గర బిల్ పెట్టుకోకుండా, బిల్లు లేకుండా ఒక్క డ్రగ్ కూడా అమ్మకూడదు నువ్వు. ఐ మీన్ వాళ్ళు అందుకనే ఎక్కువ రోజులు ఉండరు. ఆ ట్రోమా, ప్రెషర్, అవి అమ్మేసేయండి, అవ్వమ్మండి, ఇవ్వమ్మండి. So how you deal with your outstock medicines? ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ యూ కెన్ రిటర్న్ దెమ్, బట్ నీకు ఏంటంటే ఒక 10 to 20% లాస్ ఉంటుంది వాటిలో. సో యూ కెన్ రిటర్న్ ఉంటుంది, బట్ టైంకి రిటర్న్ చేయాలి. టైంకి రిటర్న్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ దే నెక్స్ట్ వచ్చే బిల్లో మనీ రీఫండ్ చేయటము అలా చేస్తుంటారు అనమాట. సో ఎవ్రీ 3 months or 2 months విల్ జస్ట్ ఎక్స్పైరీ ఏ డిస్ట్రిబ్యూటర్ రిటర్న్ చేసేస్తాము. అంటే ఈ పాయింట్లో డిస్ట్రిబ్యూటర్ని అనడం కాదు, కానీ డిడ్ యూ నోటీస్ ఎనీ ఫేక్ మెడిసిన్స్? అంటే నోటీస్ వచ్చేస్తుంది. అంటే ఏదన్నా మెడిసిన్ ఇలా ఉంది అంటే దే విల్ ట్రాక్ ఇట్ డౌన్ విత్ బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి. సో డిస్ట్రిబ్యూటర్స్కి చెప్తారు. డిస్ట్రిబ్యూటర్ నో ఒక 1-2 daysలో ట్రాక్ చేయొచ్చు, బికాజ్ అంతా కంప్యూటరైజ్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది మాకు ప్రాబ్లం ఉండదు బ్రో, ఎందుకంటే నేను తీసుకొచ్చి అమ్మితే ప్రాబ్లం, వాడు నాకు సప్లై చేస్తున్నాడు. సో అంతా వాడి హెడ్ఏక్ అది. వాడి కోడ్ సప్లై చేస్తున్నాడు, వాడిని చూసుకోవాలి. సో వాడి లైసెన్స్ జెపటైజ్ అవుతుంది, మనకి ప్రాబ్లం లేదు. సో somebody comes to you, you will directly say that distributor is an issue అని చెప్పి you can divert it. Of course చెప్పచ్చు. సో నాకు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి వచ్చింది, ఈ డిస్ట్రిబ్యూటర్ ఫలానా డిస్ట్రిబ్యూటర్, ఇది నా బిల్లు, దానిపైన బ్యాచ్ నెంబర్ ఉంది చూడండి అని చెప్పేసి. ఓకే. సో అంత చూసుకోలేరేమో బ్యాచ్ నెంబర్. మనం యూ పీపుల్ కాంట్ డూ ఇట్, ఐ థింక్. నో వి కీప్ అ ట్రాక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఆ బ్యాచ్ నెంబర్తోనే బిల్లింగ్ అవుతుంది. ఇట్ నెవర్ హ్యాపెండ్ విత్ యూ? లేదు, నాకు ఇప్పుడు వరకు రాలేదు. సో వాట్ యూ రికమెండ్ టాప్ 5 medicines if I ask you? Every ఇంట్లో ఉండాలి these 5 medicines అంటే what you suggest? డోంట్ రికమెండ్ మెడిసిన్స్ అసలు పెట్టుకోవద్దు ఇంట్లో. ఒక పారాసిటమాల్ తప్ప ఏం పెట్టుకోవద్దు, అవసరం లేదు మీకు. కావాలంటే వెళ్ళండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా OTC మెడిసిన్స్ ఏమైనా కావాలంటే తీసుకోండి, ఓవర్ ది కౌంటర్, వాట్ ఎవర్ యూ వాంట్ తీసుకొని. బికాజ్ కట్ చేసి ఇస్తాం కదా, 2 పీసులు 3 పీసులు ఎన్ని కావాలంటే అన్ని. ఎందుకు అనవసరంగా ఇంట్లో కూర్చుంటే ఎక్స్పైర్ అయిపోతాయి, జస్ట్ యూజ్లెస్.
కట్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఫ్రెష్ రికమెండ్ చేస్తాను. యా, ఎందుకంటే దెర్ ఇస్ దిస్ కాంబినేషన్ కాల్డ్ ఫినాలిఫిలిన్ అండ్ క్లోరోఫెనారమిన్, రైట్? గవర్నమెంట్ రీసెంట్గా బ్యాన్ చేసింది ఆ రెండు కాంబినేషన్ విత్ పారాస్టమాల్ అమ్మకూడదని. సో మెనీ ఐ బిలీవ్ చిన్నపిల్లలకి లిటరలీ ప్రతి డాక్టర్ ప్రతి ఇంట్లో అందరు వేసే మెడిసిన్ అది. జలుబు వస్తే, జలుబు జ్వరం వస్తే రీసెంట్గా నేను దానిపైన చూసా ట్యాగ్స్, అండర్ 4 years అసలు ఇది వేయకూడదని. బేబీ డ్రాప్స్, రైట్? బేబీ డ్రాప్స్ ఆర్ లిటరలీ ఫర్ బేబీస్, రైట్? అవి ఫిల్లర్ తోటి వస్తాయి. దానిపైన అండర్ 4 years చేయకూడదని ఉన్నదన్నమాట. సో డాక్టర్స్ రాయటం ఆపేశారు. బట్ నా దగ్గర స్టాక్ పడి ఉంది, నేను ఏం చేయాలి? లిటరలీ నేను వెయిట్ చేయాలి అది ఎక్స్పైర్ అయ్యేంత వరకు, దాన్ని డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి. సో మీకు తెలియదు ఏ డ్రగ్ ఏ టైంలో చేంజ్ అవుతుందో, అండ్ మీరు వాడాలో లేదో ఆ టైంలో. యూ వోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఇట్స్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. ఒక పారాస్టమాల్ తప్పితే, పారాస్టమాల్ ఎవరు బీట్ చేయలేరు. దాని రీప్లేస్మెంట్ ఏ డ్రగ్ కూడా రాదు. సో అదొక్కటి పెట్టుకోండి, హెడ్ఏక్ ఉన్నా ఫీవర్ ఉన్నా కానీ. అండ్ రెండింటికి లిటరలీ మీకు కావాల్సి వస్తుంది మెడిసిన్. మిగతా అన్నిటికీ జస్ట్ రీచ్ అవుట్ టు సమ్వన్ హూస్ ప్రొఫెషనల్ దాన్ యూ టు డిసైడ్ వాట్ యూ హ్యావ్ టు హ్యావ్. రైట్. సో టెల్ మీ దట్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఆర్ వన్ ఇన్సిడెంట్ నేను నిజంగా కొంచెం ఎమోషనలీ షాక్ చేసింది మెడికల్ స్టోర్లో. ఇంటి దగ్గర ఒక షాప్ దగ్గర ఒక వాచ్మెన్ ఉంటాడు, అంటే వచ్చిపోతుంటాడు. లిటరలీ ఒక రోజు వచ్చి వాక్ చేయలేకపోతున్నాడు, ఆయాసపడుతున్నాడు, చెమటలు వచ్చేస్తున్నాయి. హిస్ హార్ట్ వాస్ పౌండింగ్ అనమాట. ఐ కుడ్ ఫీల్, షర్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఐ కుడ్ ఫీల్ హార్ట్ చాలా గట్టి కొట్టుకుంటుంది. నాకు భయం వేసింది. ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి చుట్టూ ఎవ్వరు లేరంట, ఫ్యామిలీ లేరంట, వాళ్ళ అక్క ఉందంట, వాళ్ళ అక్క వస్తుందంట. ఏదైనా చేయను, నేనేం చేస్తాను అవే నన్ను. నేను ఎప్పుడో ఒక డాక్టర్ షాప్కి వస్తే చెప్పినాను అనమాట, ఇట్లా ఎమర్జెన్సీ కేసులో ఏమైనా హార్ట్ కండిషన్ వస్తే హార్ట్ ఫెయిల్ అవ్వడానికి ఏం చేస్తారని అడిగితే, అండ్ ఐవ్ సీన్ దిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో ఫ్యూ టైమ్స్. సార్బిట్రేట్ అని ఒకటి ఉంటుంది, అదొకటి నాలుక కింద పెట్టమంటారు. ఒక ఎకోస్ప్రిన్ ఉంటుంది, అది బ్లడ్ థిన్నర్, అది ఏమంటారు. ఇస్తే హీ కెన్ సర్వైవ్ అట్లీస్ట్ టిల్ హీ గోస్ టు ద హాస్పిటల్ అనేది ఒకటి అనమాట. సో సడన్ స్ట్రోక్ వచ్చినా కానీ ఏదైనా చేస్తే, నేను ఐవ్ సీన్ లిటరలీ వీడియోస్, డాక్టర్స్ ఒక స్టాటిన్ బ్లడ్ థిన్నర్ ఒకటి, ఒక ఇదేమంటారు హార్ట్ కోసం సార్బిట్రేట్ ఒకటి ఆ జేబులో పెట్టుకొని తిరగమంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే సడన్ స్ట్రోక్స్ అన్ని చాలా ఎక్కువైనాయి కదా. ఐవ్ సీన్ వీడియోస్ ఆఫ్ డాక్టర్స్ సేయింగ్. సో నాకు అది గుర్తొచ్చింది. వానికి వేసాను, ఇచ్చాను, వాళ్ళ అక్క వచ్చింది. ఫస్ట్ తీసుకపోయి అపోలో తీసుకెళ్ళిపోమన్నా నేను. యాక్టివ్ పైన అపోలో తీసుకెళ్ళింది. 3 days తర్వాత హీ కేమ్ బ్యాక్. నేను షీట్ ఇచ్చి పంపించాను. నేను ఐ వాజ్ స్కేర్డ్, రైట్? నేను ఇచ్చిన మెడిసిన్ కరెక్టో కాదో, ఆ టైం ఇయర్సో లేదో, బట్ అదైతే నేను ఫస్ట్ ఎయిడ్ చేయగలిగాను. ఇచ్చాను. ఇస్తే డాక్టర్ సైడ్ చాలా మంచి పని చేశారు, దీనివల్లనే బతికారు అని చెప్తే, హీ కేమ్ 2 days తర్వాత 3 days తర్వాత వచ్చి, అన్న మీకు డబ్బులు ఇవ్వలేదు ఆ రోజు, ఇచ్చి 80 rupees ఇచ్చేసి బతికానన్నా నీ వల్లనే అని అన్నాడు. ఐ గాట్ ఎమోషనల్. ఐ కుడెంట్ విత్స్టాండ్ ఆ రోజు అయితే అసలు. అరే సో చాలా మెడిసిన్స్ సిమిలర్ నేమ్తో సిమిలర్ సౌండ్తో వస్తాయి. అదే ఒక అక్షరం డిఫరెన్స్ తోటి సో డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్ మీకు అర్థమవుతుందా? హౌ డు యూ డూ దట్? అది బేసికలీ డాక్టర్ రాశాడంటే బ్రాండెడే రాస్తాడు అనుకుంటాం. సో బ్రాండ్స్ నేమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి. దే హ్యావ్ పేటెంట్స్ ఆన్ దోస్ నేమ్స్. ఇప్పుడు ఒక బీపీ మెడిసిన్ ఉంది, టెల్మాన్ ఉంటుంది, రైట్? ఒక చిన్న కంపెనీ వెళ్ళి టెల్సా అని రిజిస్టర్ చేసుకొని రావచ్చు, రైట్? వాళ్ళు రిజిస్టర్ చేసుకొని లిటరలీ వచ్చేసి మార్కెట్లో అమ్మేస్తారు కూడా. ఫార్మసిస్ట్ దాని అడ్వాంటేజ్ తీసుకుంటారు. టెల్మాన్ రాసినప్పుడు అది రాత దేవుడికి కూడా అర్థం కాదు, రైట్? ఫార్మసిస్ట్కి అర్థం అవుతుంది, ఎందుకంటే ఫార్మసిస్ట్కి ఇంటెంట్ అర్థం అవుతుంది కాబట్టి, రైట్? మాకు ఇంటెంట్ తెలుసు కాబట్టి, సో మేము ఆ ప్రిస్క్రిప్షన్లో గీతాలు ఉన్నా కానీ మేము గుర్తుపడతాం. సో వీడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు, టెల్సా పెట్టేస్తాడు. వాడి లైఫ్ లాంగ్ టెల్సానే వాడతాడు వాడు. అండ్ ఆ టెల్సా వాని దగ్గరే దొరుకుతుంది, ఇంకెవరి దగ్గర దొరకదు. ఇప్పుడు డాక్టర్ రాసేది కూడా, ఇప్పుడు నార్మల్గా లవ్ లెటర్ రాస్తే లవ్ లెటర్ చదివేటోడికి అర్థమవుతుంది, లీవ్ లెటర్ అనేది లీవ్ లెటర్ వాడికి అర్థమైనట్టు మీకే అర్థమవుతుంది. అంతే, అది లిటరలీ అది ఇంకా గీతలు పెడతారు బ్రో. ఫస్ట్ లెటర్ రాసి గీతలు పెడతారు. కొంతమంది డాక్టర్లు మధ్యలో ఒక అక్షరం యాడ్ చేస్తారు. ఇది ఎందుకంటే వాళ్ళ ఫార్మసిస్ట్కి మాత్రమే, అంటే వాళ్ళు టైఅప్ అయి ఉన్న ఫార్మసిస్ట్కి మాత్రమే అర్థం అవ్వాలి. ఆర్ఎల్స్ ఇప్పుడు 90% డాక్టర్స్ రియాలిటీలోకి వచ్చేసారు. లాంగ్వేజ్ ఫార్మసీలతో టైఅప్ ఇదంతా ఏం లేదు. వాళ్ళ సొంత ఫార్మసీ ఉంటుంది, రైట్? వాళ్ళు బయటికి వెళ్ళంగానే
సార్కి తెలుస్తుంది, సార్ ఇంత స్టాక్ ఉంది సార్, ఇది అమ్మేద్దాం సాయంత్రం కల్లా. సో సార్ ప్రతి దాంతో రాస్తాడు. స్కిన్ డాక్టర్లు బ్రో, లిటరల్లీ నేను చెప్తున్నాను, చిన్న ర్యాష్కి వాళ్ళు 800 రూపీస్ మాయిశ్చరైజర్ రాస్తారు. చిన్న నీడ్ ఇట్. కెలెడ్రిల్ అని ఓటీసీ మెడిసిన్ ఉంటుంది రైట్, కౌంటర్ పైన 70-80 రూపీస్ ఉంటుంది. అది తీసుకొని పెట్టుకోవాలి. ఓకే, బేసిక్ థింగ్స్. దానికి పోతే అది రాస్తాడు, అది ఏదో తోపు కంపెనీ ఉంటుంది, అంటే వాడి దగ్గర దొరికేటట్టు 80 రూపాయలు ఉండాల్సింది 350 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు క్యాలమైన్ లోషన్ రైట్. అది కొనుక్కొని దాంతోపాటు పొద్దున సాయంత్రం మాయిశ్చరైజర్ అప్లై చేయమని చెప్పి 800 రూపీస్ మాయిశ్చరైజర్ అతికిస్తాడు. సో డేంజరస్ బ్రో స్కిన్ డాక్టర్లు. ఎందుకంటే వాళ్ళు లిటరల్లీ వాళ్ళ దగ్గర దొరికే రాసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ ఎజెండా మెడిసిన్స్ అమ్మాలనే ఉంటుంది, నాట్ టు ట్రీట్ పీపుల్. చిన్న వాళ్ళకి వచ్చినా కానీ వాళ్ళు సీన్ దిస్. ఈ డర్మటాలజిస్ట్ వీళ్ళందరూ, నేను చెప్తున్నా కదా, నాకు ఆ స్కాల్ప్ ఇచ్చింగ్ వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి బ్రో ఇట్లా ఇచ్చింగ్ అవుతుందంటే నువ్వు ప్రాపర్ ఒక ఇగో బ్రో ఇది తీసుకో 3 డేస్లో అయిపోతుంది, డూ ఇట్ అన్నా. నేను లిటరల్లీ ఛాలెంజ్ చేస్తాను క్లియర్డ్ కస్టమర్స్ తోటి. 4 people more. నేను ఓటీసీ ప్రోడక్ట్స్ కొన్నాయి, నాకు మంచి నాలెడ్జ్, నేను తెప్పించుకుంటాను ఆ ప్రోడక్ట్స్ అన్ని. నేను లిటరల్లీ చెప్తా, తగ్గకుంటే డబ్బా తెచ్చి నేను నీకు డబ్బులు ఇస్తాను అంటా. నేను దేర్ ఈజ్ నో వే హీ గోస్ బ్యాక్, కొనేస్తాడు ఫస్ట్, రైట్. అండ్ దెన్ ఐ మేక్ షూర్ దట్ దే ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్, చాలా మోడరేట్ కాస్ట్ ఉంటాయి, లో కాస్ట్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు వర్క్. నా ఎజెండా అది ఉంటుంది. స్కిన్కి కూడా, స్కిన్ ఇన్ఫెక్షన్స్కి కూడా బయటకు పోతే ఫార్మా మెడిసిన్స్ అతికిచ్చేస్తారు. 6-7 ఫార్ములాస్ ఉంటాయి అనమాట. అవి పెట్టంగానే ఎంబడే మంచి రియాక్షన్ వస్తే తగ్గిపోతాయి. అండ్ దెన్ లిటరలీ దే కమ్ బ్యాక్. అండ్ ఇంకోటి అయితే స్కిన్ ఇమ్యూన్ అయిపోతుంది, దానికి ఇమ్యూన్ అయిపోయి మళ్ళీ నువ్వు అది పెట్టినప్పుడు పనిచేయదు అనమాట. సో అంత హార్ష్ మెడిసిన్స్ అప్లై చేయకూడదు, అంత హార్ష్ స్టెరాయిడ్స్ అప్లై చేయకూడదు. బేసిక్ క్లోట్రిమాజల్ ఉంటుంది, ఓకే. పౌడర్ దొరుకుతుంది క్యాండిడ్ అని, దాన్ని క్యాండిడ్ పౌడర్, దట్స్ ఓటీసీ. సో యూ షుడ్ నో హౌ టు యూజ్ దట్. సో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళకి. సో మెనీ హ్యాపీ పీపుల్ యూనో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ అయ్యే వాళ్ళు. గుడ్ పార్ట్ అబౌట్ స్కిన్ ఇన్ఫెక్షన్ అన్నిటికంటే వర్స్ట్ పార్ట్ ఇస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కమ్ బ్యాక్, రైట్. సో అది రిటర్న్ రాలేదనుకో, దట్ మీన్స్ యువర్ ట్రీట్మెంట్ హెస్ బీన్ డన్ వెల్ అని. ఓకే, ట్రీట్ చేసినప్పుడు పోతాయి, మళ్ళీ రిటర్న్ రాకూడదు. ఓకే, అది. సో నీకు అది నాలెడ్జ్ ఉండాలి, అది ఏం ట్రీట్ చేస్తున్నావు, ఎట్లా ట్రీట్ చేస్తున్నావు అన్నది, ఏమి ఇస్తున్నావు, రైట్. సో డూ యూ సీ ఎనీ బయింగ్ బిహేవియర్ డిఫరెన్స్ ఇన్ రిచ్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్? బాగా డబ్బులు ఉన్నాయి. షార్ట్లో చెప్పాలంటే ఎట్లా బాగా డబ్బులు ఉంటాయి బ్రో. మర్సిడీస్లో వస్తారు, ఓకే, వచ్చి ఏంటి 30% ఇస్తున్నారు కదా బయట, మీరేంటి 10% ఇస్తున్నారు. ఇప్పుడు నేను వాడికి 30% ఇప్పుడు నేను చెప్పాను అనుకో, వాడు మర్సిడీస్లో దిగిండు, వాడు నాకు లెఫ్ట్ రైట్ సెంటర్ ఇస్తాడు. వాడు నేను ఏం మాట్లాడినా కానీ వాని ఈగో హర్ట్ అవుతుంది. ఇప్పుడు సో నేను ఏం మాట్లాడాలి, సార్ మా దగ్గర అయితే ఇంతే సార్ అని చెప్పి పంపించేస్తాను. లోపల మాత్రం నాకు చాలా కుక్ అవుతుంటుంది, నాకు చెప్పాలి, వానికి రిప్లై ఇవ్వాలని, నేను ఇవ్వను, రైట్. సో పీపుల్ హూ హ్యావ్ మనీ ఓన్లీ హ్యావ్ ఆస్క్ డిస్కౌంట్. డబ్బులు ఉన్న వాళ్ళే డిస్కౌంట్ అడుగుతారు, లేని వాళ్ళు అడగారు. నేను కూడా వాళ్ళ హాలత్ చూసి నేను అడ్వాంటేజ్ తీసుకోదలుచుకోను. వాళ్ళకి తక్కువ కాస్ట్లో మెడిసిన్సే నేను ఇస్తాను. నేను అంటే వాళ్ళ సిచ్యువేషన్ చూసి నేను ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ అసలు ఇవ్వను నేను, ఓకే. సో దాంట్లో వాడికి కావాల్సిన దాంట్లో ఏదైతే తక్కువ కాస్ట్లో ఉందో అది నేను వాడికి సజెస్ట్ చేసి, ఇది తక్కువ పడుతుంది తీసుకో, ఇది బ్రాండెడ్, ఇది పని చేస్తుంది, దీనికి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేను ఇస్తాను నేను. దట్స్ వై వెరీ హంబుల్ ఉంటారు బ్రో. బస్తీ జనాలే హంబుల్ ఉంటారు చాలా. ఓకే, వీళ్ళందరూ మాకు తెలుసు అని చూపించుకోవటం కోసము దే లిటరలీ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, రైట్. మంచి మెడిసిన్ తీసుకొని 30% డిస్కౌంట్ అడుగుతాడు. నాకే అది 22-21 ల్యాండింగ్ ఉంటుంది, అది 30 అడుగుతాడు. నాకు కోపం వస్తుంది. ఐ డీల్ విత్ దీస్ పీపుల్. నాకు స్టార్టింగ్లో బాగా కోపం వచ్చేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మీ మెడికల్ కమ్యూనిటీ ఏదైనా ఉంటుందా? లైక్ మెడికల్ షాప్ అసోసియేషన్ అని ఒకటి ఉంది, వండర్ఫుల్ అసోసియేషన్. గ్రూప్లో దానికి ఒక గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో లిటరల్లీ ఒకరినొకరు తిట్టుకుంటుంటారు అనమాట. 20% బోర్డులు పెట్టినారని ఇప్పుడు 20% బోర్డులు తీపిస్తున్నారు. సరే నువ్వు బోర్డులు తీపిస్తావు, కానీ లోపల వాడు ఇచ్చేది అదే కదా 20%. సో బేసికల్ ఏంటంటే 20% ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఇన్ దిస్ బిజినెస్. అసలు 20% ఇస్తే సర్వైవల్ ఉండదు ఈ బిజినెస్లో. ఇఫ్ దే డూయింగ్ 20%, వాడు బిజినెస్ చేసుకోవాలి కదా, వాడు మిగిలించుకోవడానికి ఏం చేస్తాడు వాడు? దే విల్ డూ ఆల్ దిస్ డర్టీ స్టఫ్. నేను అనుకున్నా, లేదు మనం 10, క్రానిక్ ఇల్నెసెస్కి 15, అంతే. ఇది కరెక్ట్ బిజినెస్, ఇది రైట్, సేఫ్ బిజినెస్, రైట్ బిజినెస్, ఆనెస్ట్ బిజినెస్. ఇది నేను చేయదలుచుకోవాలి ఇంకా వేరే బిజినెస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్విక్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. వన్ మెడిసిన్ పీపుల్ ఓవర్ యూజ్
ఐ థింక్ పారాసిటమాల్. One thing public should stop doing. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్లు అడగడం. Weirdest thing you sold. వేడెస్ట్ థింగ్ ఐ సోల్డ్. ఒకసారి ఒక ఎంబీబీఎస్ వచ్చాడు నా దగ్గరికి. ఈజ్ గాట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జామ్స్ ఉంటే తనకి కాన్సన్ట్రేట్ చేయడం కోసము హీ ఆస్క్డ్ మీ ఫర్ అ డ్రగ్. అది వేసుకొని నైట్ అంతా పడుకోడంట, చదువుకుంటూనే ఉంటాడంట. ఫెల్ట్ వియర్డ్. ఈజ్ ఎంబీబీఎస్, లైక్ ఈజ్ అ ప్రాపర్ ఎంబీబీఎస్, ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ సమ్ అదర్ ఎగ్జామ్స్. ప్రిస్క్రిప్షన్ కావాలంటే రాసుకొని వచ్చండి. ఈజ్ లైక్ Weird, కొంచెం weird. వియర్డ్. And one truth about pharmacies people can't handle. డిస్కౌంట్స్. Yeah. యూ వాంట్ మోర్ డిస్కౌంట్, యూ విల్ ఫేస్ ఇట్. ఇప్పుడు కాదు, తర్వాత బాగుంటుంది. Right. ఓకే, సో మీ లైఫ్లో నీ లైఫ్లో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? యూ డోంట్ రన్ అరౌండ్ మనీ. యూ జస్ట్ ట్రై అండ్ బీ హ్యాపీ అండ్ మేక్ పీపుల్ హ్యాపీ. మనీ విల్ కమ్. అంతే. సో జనాలకు హెల్ప్ చేయడానికి ట్రై చేయి, ఆటోమేటిక్గా నీ దగ్గర దట్ విల్ రిసాల్వ్ ద. ఈజీ బ్రో, బికాస్ యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ దెమ్. పబ్లిక్కి హానెస్ట్ అడ్వైస్ ఒకవేళ ఇవ్వాలంటే నువ్వేమి ఇస్తావు, బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ? ఫస్ట్ మెడిసిన్స్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి, రైట్? మీ దగ్గర డబ్బులు లేకున్నా, డబ్బులు చాలా తక్కువ ఉన్నా కానీ మీరు మెడిసిన్స్ కొనుక్కోవచ్చు, ఓకే? కానీ అది రైట్ మెడిసిన్స్ ఎలా కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి అనేది కొంచెం రీసెర్చ్ చేయండి. డాక్టర్ రాసినయే కొనుక్కోవాలి, ఆ కంపెనీయే కొనుక్కోవాలని ఏమీ లేదు, ఓకే? మీరు డాక్టర్ని డైరెక్ట్గా అడగచ్చు, సార్ ఈ మెడిసిన్ కాస్ట్ ఎక్కువ అయితే సార్ నాకు తక్కువ కాస్ట్లో మెడిసిన్ రాయేసి అని క్లియర్గా అడగచ్చు. నాట్ మెనీ పీపుల్ డేర్ టు డూ దట్. చాలామంది డేర్ చేయరు. మీరు వెళ్ళండి రిటరీ, సార్ ఇది చాలా కాస్ట్లీ ఉంది, నాకు ఎంత తక్కువ కాస్ట్లో రాసేయండి అంటే రాసిస్తారు వాళ్ళు. Okay. There's so many kind doctors as well. Okay, some doctors they just literally believe in what they are writing, Right. but still fine. Okay. So on behalf of Life Labs podcast, we are so thankful to be. Thank you. నన్ను అసలు నేను అవుట్ ఆఫ్ నో వేర్ యూ కాల్ మీ. సరే, ఇదేదో ఫన్ ఉంది, సరే లెట్స్. నేను ఇప్పటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. కొన్ని లోపల నుంచి ఉన్నాయి ఇవన్నీ బయట పెట్టాలని. నేను చాలా మందితో మాట్లాడతాను, చెప్తాను నా ఫ్రస్ట్రేషన్ మొత్తం చెప్తాను. దట్ ఈస్ వాట్ లైఫ్ ల్యాబ్స్ అనేది మేము ఎలా స్టార్ట్ చేసామంటే, టు గెట్ దీస్ థింగ్స్ అవుట్ ఆఫ్ అ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్, నువ్వు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ విత్ అ కామన్ మ్యాన్ అండ్ విత్ పబ్లిక్, దిస్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్ అనమాట. గ్రేట్ మీడియం. థ్యాంక్ యూ లైఫ్ ల్యాబ్స్. ఐ థింక్ ఐ పుట్ మై పార్ట్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీ అది. మేము మెడికల్ షాప్కి వెళ్ళి ఎలా మమ్మల్ని టార్చర్ పెడతారో అది మీ మీద వదిలేస్తున్నాను. హోప్ మీరు చాలా నేర్చుకున్నారు అనుకుంటున్నాను.